హాయ్ అండి, నేను మీ రాజేష్. తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. రామాయి నీ మీద నాకు మనసాయనే. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడు సాయిలు గారు అండ్ జగదీష్ గారు బోస్ ఏంటి ముగ్గురు మూడు పేర్లు అసలు. సో దర్శకులు మనతో ఉన్నారు. సో ఆ సినిమా బిహైండ్ స్టోరీస్ అంతా ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అసలు జగదీష్ అని పిలవాలా, మిమ్మల్ని బోస్ అని పిలవాలా, అసలు ఏంది ఈ 3-4 పేర్లు? అంటే బేసిక్గా పేరు వచ్చేసి జగదీష్ చంద్ర బోస్ అన్న. ఓహో, ఓకే. ఆ తర్వాత మా సార్ ఏం చేసిండంటే అంత పెద్ద పేరు ఎందుకు రాబోయే జగదీష్ అని పెట్టుకొని మా పెద్ద ఆయన పెట్టిండు. ఓకే, జగదీష్ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే వీడికి వచ్చినాక అందరూ బోసు షార్ట్ కట్ అని చెప్పి బోసు అని అన్నారు అందరూ. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అయిపోయింది నాది. వీడికి వచ్చినాక ఇండస్ట్రీకి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఈ సినిమా స్టార్ట్ అయినాక ఏమంటే నేను డెమో చేసిన ఒక డెమో. ఓకే. అప్పుడు ఆ డెమోలో నా పేరు మా తాతయ్య చనిపోయాడు. తాతయ్య చనిపోతే నాకు బాగా ఇష్టం మా తాతయ్య. సో మా తాతయ్య పేరు నేను వాడుకుంటా అని చెప్పి ఆయన లెగసీ నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పి నా డెమోలో పేరు జేసీబీ అని పెట్టుకున్నాను. జేసీబీ అంటే ఇంత పెద్ద పేరు పట్టదుగా అన్న, జేసీబీ సాయిలు కాంపాక్ట్ అని పట్టదుగా. సో జేసీబీ అని షార్ట్ కట్, తర్వాత సాయిలు కాంపాక్ట్ అని పెట్టుకున్నా. వేనన్నా చూసిండే అది డెమో చూసారి, ఏంద్రా ఇది జేసీబీ సాయిలు డిఫరెంట్గా ఉన్నది పేరు అన్నాడు. అవునన్నా అంటే అరే సాయిలు కాంపాక్ట్ పెట్టరా బాగుంటుంది అని చెప్పి అన్న నామకరణం వచ్చాను ఇదే ఆఫీస్లో. ఓకే, అట్లా స్క్రీన్ నేమ్గా మారింది. సాయిలు కాంపాక్ట్ స్క్రీన్ నేమ్ అన్న. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని జగదీష్ అనే పిలుస్తారు కదా మోస్ట్లీ. ఖమ్మం వాళ్ళందరూ ఖమ్మం అంతా జగదీష్ అంటారు. జగదీష్ అంటారు. అదే చెప్పి స్టడీ కాలేజ్ మొత్తం జగదీష్, ఇండస్ట్రీ అంతా బోస్ అంటారు. ఇప్పుడు ఇదేమో పేరు చూసిన వాళ్ళు ఇది సాయిలు. ఓకే. సో వాళ్ళు కూడా అరే ఏంద్రా ఎన్ని పేర్లు రానికి అంటారు మా వాళ్ళు కూడా. నైస్. అండ్ ఏంటి మీ నేపథ్యం ఏంటి? ఎక్కడ ఖమ్మంలో చదువు స్టడీస్ అంతా అక్కడేనా, ఖమ్మం నుంచి? మాది ఇల్లేందన్న. ఇల్లేందు ఊరు కొమరారం అని ఒక ఊరు ఉంటుంది. ఓకే. ఆ ఊర్లో ఖమ్మం డిస్టిక్, ఉమ్మడి ఖమ్మం, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం. ఓకే. కొత్తగూడెం జిల్లా. మా ఊర్లో నేను అదే చిన్నప్పటి నుంచి అనేది అయినా ఒక 2 సంవత్సరాలు గుండాలని ఒక ఊరు ఉంటుంది, ఆడ చదివిన. మళ్ళా ఆడిన మంచిగా మణిపేలే. ఇక చిన్నప్పుడు 6-7 తరగతి హాస్టల్లో చదివిన. మంచిగా నీళ్ళు పడక ఇంటికి వచ్చి ఊళ్ళో 8, 9, 10 చదివిన. ఓకే. 10 చదివినాక మళ్ళీ వేరే హాస్టల్, ఇంటర్మీడియట్ వేరే హాస్టల్ పోయినా, ఏమంటారు బాయ్స్ హాస్టల్ పోయినా. ఇంటర్మీడియట్ అయిపోయింది అన్నపెట్టిపల్లి అని, ఆడైపోయింది. తర్వాత బీటెక్ మన ఖమ్మం పక్కన కారేపల్లి అని ఉంటుంది, ఆడ బీటెక్ చేసిందన్న. ఇది స్టడీ అన్న. ఓకే. అండ్ ఏంటి మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా మీకు? అది వదులుకొని వచ్చిరా ఇండస్ట్రీకి? అంటే బీటెక్ అయిపోయినాక చేసిన కొన్ని రోజులు చేసిన, అంటే ఏమంటారు దీని పేరు రాసిన. ఓకే. రాస్తే వచ్చింది అది మొత్తం ఎవరికి చెప్పలే. బీటెక్ 81%, 71% అన్న. ఓకే. తర్వాత వచ్చిన చదువుకున్న ఏమంటే వచ్చింది. మళ్ళీ ఎవరికైనా చెప్తే నాకు ఇది ఇంట్రెస్ట్, మా నాన్న కోసం అది చేసిన, మా అమ్మ నాన్నల కోసం వచ్చింది. కానీ మళ్ళీ చెప్తే జాబే చేయమంటారు, ఇలా పోమంటారు అని చెప్పి చిన్న సైడ్ కొట్టి దాన్ని ఏం రాదని కాల్ లెటర్ వస్తుంది కానీ దాన్ని చింపేసి ఇది రానట్టే ఉండి ఎవరు చెప్పకుండా ఇక అంతే. ఎవరిని తెలియదు నాకు తప్ప, పట్టుకొచ్చినోడికి తెలుసు, నాకు తెలుసు అంతే. ఇది అది చింపి పడేసి చలో అని చెప్పి వచ్చింది. ఏదో అసలు ఇండస్ట్రీ వైపు అడుగులేయాలని మీకు బిగ్ ఇన్స్పిరేషన్ ఏంది? ఏదైనా సినిమానా, లేదంటే ఎవరైనా స్టారా, లైక్ సినిమాకి రావాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, మనం సినిమాలు చేయాలనేది ఎప్పుడు ట్రిగర్ అయింది మీకు అసలు? నేను బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే. నేను మిమిక్రీ చేసేటోని చిన్నప్పుడు 6th, 7th క్లాసులో స్కూల్ డేస్లో చేసేటోని. ఆ ఇంట్రెస్ట్ ఏమైందంటే కథలు రాయటం అయింది. కథలు రాంటే మళ్ళీ పెద్ద పెద్ద కథలు ఏం కాదు, చిన్న చిన్న టైటిల్స్ రాయటం అయింది. టైటిల్స్ హీరో పేరు ఇట్లుంటాయి కదా. అవునవును. అట్లా హీరో పేరు పెట్టుకొని ఇప్పుడు ఎన్టీఆర్కి ఈ పేరు అయితే సెట్ అవుతుంది, ఈ టైటిల్ అయితే సెట్ అవుతుంది, నాగార్జునకి ఈ సెట్ అవుతుంది, పవన్ కళ్యాణ్కి ఇదే సెట్ అవుతుంది అని చెప్పి నేను టైటిల్స్ రాసుకునేటోని. ఆ తర్వాత టైటిల్స్ చిన్నగా అయింది, కథ రాయటం అయింది. అది చిన్న మెల్లమెల్లగా ఏమన్నా. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ న్యూస్ పేపర్లు వస్తాయి కన్నా, న్యూస్ పేపర్లు వచ్చినప్పుడు డైరెక్ట్ అందరూ హీరోల గురించి చదివేటోళ్ళు, హీరో హీరోయిన్ అంతే కథ. నేనేం చేసేటోనంటే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఏ బ్యానరు, ఏ సంవత్సరం రిలీజ్ అయింది, డీటెయిల్స్ మొత్తం ఇక ఎడిటర్ మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం మైండ్లో పెట్టుకునేటోండి. మా క్లాస్లో ఎవడన్నా వచ్చి
అరే ఈ సినిమా ఏందిరా ఎవర్రా హీరో అంటే నేను హీరోయిన్ మొత్తం చెప్పేటండి. అరే మామ నువ్వు ఏందిరా ఇట్టున్నావు అని చెప్పి అదొక ప్రౌడ్ మూమెంట్గా నాకు సో ఒక డిక్షనరీ లాగా ఇంకా ఆ, ఏంది అసలు పేపర్లో సినిమా పేపర్లు చూడడం ఆ, పేపర్లలో అయి పుష్కల కటింగ్ షాప్లకు పోయి ఆ, వార్తా పేపర్ ఉంటుంది కదా, అవును ఆ వార్తా పేపర్ ఇటు తిప్పితే థియేటర్ లిస్ట్ ఉంటుంది కదా, అవునవును సో అవన్నీ నేను బాగా చూసేటోడిని. అప్పుడు ఎక్కువ వచ్చావు వార్తా పేపర్లు ఎక్కువ వచ్చాయి ఆ వార్తా పేపర్లు ఎక్కువ డీటెయిల్స్ చదివేటోడిని. దేవి థియేటర్ ఉండే, దేవి ఎక్స్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అని చెప్పి అవన్నీ ఉండే మొత్తం. ఆయన చదువుకొని ఇవాళ ఇది పోయింది అని చెప్పి మైండ్లో పెట్టుకునేటోడిని. అట్లా అదొకటి. ఇంకోటి ఇందాక చెప్పినా కదా, సో ఇది మైండ్లో పడ్డది. ఇంకోటి ఏంటంటే మా నాన్న కూడా బాగా సినిమాలు తీసిపోయేటోడు. ఓకే చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలో బాగా తీసిపోయేటోడు. సో అట్లా మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇది నా మీద అంటే నా చిన్నతనంలో మా నాన్న తీసుకుపోయిందంటే మన సంతానం ఒకటి స్టూడెంట్ నెంబర్ 1 అన్న. ఓకే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ ఆహా. బాగా నాకు అప్పుడే పడ్డానండి ప్రేమలో. మరి ఈ పాటలు మళ్ళీ ఇంకోటి ఏమంటే యువరాజు సినిమా మహేష్ బాబు గారు, ఓకే ఆ యువరాజు పాటలు మా ఇంట్లో బాగా వెళ్ళేటి. ఆ ఆడియో క్యాసెట్ ఉండే కదా అప్పుడు టేప్ రికార్డర్లు మళ్ళీ గులాబీ బుగ్గల రోజు అని ప్రేమకంత పూజ అని ఒక పాట ఉంటుంది. సో ఇవన్నీ బలు మజా అనిపించాయి. బద్రి ఇవన్నీ మా ఇంట్లో బాగా వేలేటి అన్న. మెయిన్ ఆడియో క్యాసెట్ అన్ని ఉండే పాటలు సినిమా పాటలు. సో అవి బాగా ఉండేది, వైబ్ ఉండేది, సినిమా వైబు. ఇక అట్లా ఇంపాక్ట్. కమింగ్ టు రాజు వెడ్స్ రాంబాయి, ఏంది ఈ కథ పట్టుకొని మీరు హైదరాబాద్లో చాలా తిరిగినట్టున్నారు. మోస్ట్లీ చాలా మందికి చెప్పడం గట్ట. లైక్ నేను ఒక టైంలో విన్న రాహుల్ రామకృష్ణ గారు కూడా ఏదో చెప్పారా, చెప్పడానికి అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయినా అప్రోచ్ అయినా అది మన ఆర్ఎక్స్ లక్ష్మణ్ అని ఉంటాడు కదా, అవును మన మహేష్ ఆచంట్ అన్న. ఈయన దగ్గర మనోడు అప్పుడు కొంచెం 2016-17 అంటే చిన్న లేతగా ఉండే. ఓకే ఆ ఫేస్ మస్తు ఉండే. నాకు సైన్మా చూసి అరే అమ్మ ఊరోళ్ళు లెక్కున్నారా మస్తున్నారా అని చెప్పి అనుకున్నా. ఎట్లాగని చెప్దామని చెప్పేసి అప్పుడు మనకు సినాప్సిస్ తెలియదు, ఏం తెలియదు. ఫ్రెండ్స్ తోటి ల్యాప్టాప్లో టైప్ చేయించి చిన్న ఒక ఓవరాల్ కథ పంపితే మనకి ఎక్కలే కాదు, రిప్లై ఏమీ వేయలే. ఓకే సరే అనుకున్నా. కొన్ని రోజులు మళ్ళీ 2-3 సార్లు ట్రై చేసిన. అది మరి సో జస్ట్ సినాప్సిస్ పంపించారు, రిప్లై రాలేదు అంతేగాని నరేషన్లు గట్ట ఏం లేదు. ఏం లేవు. అండ్ తర్వాత కూడా చాలా మంది యంగ్ హీరోలకి చెప్పినట్టున్నారు కదా మీరు ఈ కథ. మన సుమంత్ ప్రభాస్కి నరేషన్ వచ్చింది. ఓకే మనకి బాగా ఎగ్జైట్ అయింది, కానీ మరి దేనివల్ల ఆగిపోయిండు. బాగా నచ్చింది అన్నాడు, మస్తు ఉందన్న కథ చేద్దాం అన్నాడు. మళ్ళీ తర్వాత ఆగిపోయిండు. తర్వాత మన పెదకాపు హీరో విరాట్ కర్ణ అన్నాడు కదా, ఆయనకు చెప్పిన. ఓకే ఆయన కొంచెం ఎక్కలేదు ఇది అని అన్నాడు. సరే ఓకే బ్రో అని అన్నా. తర్వాత ఇంకెవరు ఉండే అన్న, సుమ గారి కొడుకు రోషన్కి కూడా చెప్పారా? రోషన్ కూడా చెప్పిన. ఓకే పాప ఆయన కూడా ఎక్కలే. సో ఫైనల్గా ఏంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా ఎప్పుడన్నా ఈ క్లైమాక్స్ దగ్గర ఎక్కడన్నా అదేమన్నా ఉండిందా? ఆ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అక్కడ చెప్పినప్పుడు మనం చాయ్ తీసుకెళ్ళినప్పుడు అనురాగన్నా క్లైమాక్స్ కొంచెం మరీ ఘోరంగా ఉన్నది బోసు, ఓకే అదొక్కటి మారవరాదు అన్నాడు. లేదులే అన్న అని చెప్పిన, మారవలేనన్నా అని చెప్పిన. ఆ క్లైమాక్స్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ఆ డిబేట్ జరిగినప్పుడు, ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఏమనిపించేది? ఇప్పుడు రైటర్గా మీరు ఒక కథ రాసుకున్నారు, మీ స్ట్రెంతే ఆ క్లైమాక్స్, మీరు ఆ క్లైమాక్స్ రాసుకొని వచ్చారు కదా. సో అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు గట్ట ఇదేమన్నా మారుస్తావా, క్లైమాక్స్ మారుద్దాం అన్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎట్లుండేది? నేను అంటే డిఫెండ్ అంటే ఏమంటారు మాట్లాడేటోని. ఓకే సో ఇది నాకు ఇది ఉంటే దీనికి ఇది ప్రతిదానికి ఒక ఫ్రెష్ ఉంటుంది, నార్మల్ ఇస్తే ఉంటుంది, ఇదే కదా ఫ్రెష్ పాయింట్. అది మళ్ళీ కొంచెం రియలిస్టిక్ ఇన్సిడెంట్ చెప్తాను అంటే అంత వద్దులే అది అని చెప్పేసి అనేటోళ్ళు. ఓకే కానీ నేను దాన్నే పట్టుకున్నాడు. నేనైతే ఇది మారవనన్నా అని చెప్పి వాళ్ళకి చెప్పేటోని. సరే ఓకే బోసు నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు కూడా వదిలేసారు. ఓకే అట్లా నేను ప్రొడక్షన్లో మారిన. ఏదో ఒక టైంలో ఈ మహేష్ ఆచంటన్ కూడా లీడ్గా అనుకుని చెప్పడం జరిగింది. బేసిక్ ఏంటంటే అప్పుడు నాకు అంటే కథ కోసం తిరుగుతున్నప్పుడు వెరీ స్టార్టింగ్లో ఇప్పుడు రాహుల్ రామకృష్ణ తర్వాత మహేష్ అన్న ఇట్లా అంటే అరే నేను ఎట్లుంటారా తమ్ముడు అన్నాడు. బాగుంటావు అన్న, కానీ చిన్న స్లాంగ్ ఉంటుంది తెలంగాణ స్లాంగ్ అన్నప్పుడు నాకే కొంచెం అనిపించింది. ఇక అన్న కూడా అర్థం చేసుకున్నాడు అది. ఓకే వీడు స్లాంగ్ అన్నాడు అనేసరికి అన్న ఘోరంగా ఉంటుంది స్లాంగ్ మొత్తం అన్నది. ఓకే మందం ఇటు ఉంటుంది. అదే సో అది కుదరదు కదా అని చెప్పి అన్న కూడా ఆలోచించి నేను సర్లే తమ్ముడిని ఇష్టం రా అన్నాడు. సో చాలా మంది చెప్పారు ఫైనల్గా అఖిల్కి రాసి పెట్టినట్టుంది ఈ కథ. అవునవును అంటే కొన్ని కథలు కొంతమందికి రాసి పెట్టుంటే అంటారు కదా, ఇది ఒకటి ప్రూవ్ చేసింది మళ్ళీ సినిమా. అవును ఎవరికి పోయేది వాళ్ళకి పోతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా మీరు అన్నట్టు చాలా మంది ట్రై చేశారు. అవును
ఈటీవీని కానీ వేణు అన్న కానీ ఎస్పెషల్లీ వేణు అన్న మిమ్మల్ని తీసుకోవడం కానీ ఇదంతా Yeah. అండ్ కట్ చేస్తే అసలు ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్ అసలు ఈ స్టోరీకి బీజం ఎక్కడ పడింది ఇన్సిడెంట్ అసలు మీరు ఎప్పుడు మీ కళ్ళలోకి మీ దృష్టిలోకి ఎప్పుడు వచ్చింది ఇన్సిడెంట్ ఇది 2004లో నాకు అంటే మా చుట్టుపక్కల మా నియోజకవర్గంలో ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓకే సో అది నాకు అది మైండ్లో పడ్డది, అది ఉన్నది. దాని తర్వాత ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలా అంటే ఇండస్ట్రీకి వచ్చి ఏదేదో కథలు రాస్తా ఉంటే అప్పుడు నాకు నాగరాజు మంజులే సినిమా ఉంటుంది ఒకటి, ఓకే ఫ్యాండరీ చూస్తే అమ్మ ఏంద్రా ఇది ఇట్లున్నది అనిపించింది. ఇదే కదా నార్మల్గా లైఫ్లు, ఇదే కదా జీవితాలు అనిపించింది అని చెప్పి అప్పుడు నాకు రియలిస్టిక్ కథల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు అవి మంచి ఇష్టం. మళ్ళీ అంత ముందు కూడా నాకు ఉండే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నేను రియలిస్టిక్గానే అనుకునేవి. కరెక్ట్ నాకు అదే అనిపించింది, అరే ఇట్లా కూడా తిత్తారుగా మన టైప్ అనుకుని అప్పుడు ఒక కథ రాద్దాం అనుకున్నా. ఆ కథకు ఏదైతే కరెక్ట్ అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఓకే దీన్ని పెడదాం ముంగట మొత్తం కొంచెం ఇదే కథా వస్తువుగా చేసుకుందాం, దీన్ని పెడదాం, ఇది కథా వస్తువు చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఓకే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి రీసెర్చ్ ఏమైనా చేయడం రీసెర్చ్ అంటే బేసిక్గా మీరు ఎక్కడో చెప్పారు ఎవరినో చాలా మందిని అడుగుతూ ఉంటే చాలా మంది చెప్పలేదు. వాళ్ళు అడిగిన చాలాసార్లు అడిగిన ఇన్సిడెంట్ గురించి తిరిగిన వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు పెడితే లేదు మా బయటికి చెప్పొద్దు పేర్లు అని ఉన్నాడు. అసలు నేను నర్మను కూడా చెప్పానన్నా అని చెప్పాను. సో దాని నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ కథ బయటకు తీసుకొచ్చి ఓకే అందుకేనా ఇప్పుడు అసలు బేసిక్గా ఊరి పేరు కానీ ఆ మనుషుల పేరు కానీ ఎక్కడ ప్రస్తావించట్లేదు మీరు ఎక్కడ అసలు. మొన్న కూడా ఒక ఆయనని తీసుకొచ్చి ఆయనని చాలా మాస్క్తో తీసుకొచ్చి పకడ్బందీ తీసుకొచ్చి అవును అది ఇక పాపం వాళ్ళు అంటే అంటే బాధ ఉంటుంది అన్న, పరువు పోతుంది అట్లా టైప్లో వాళ్ళు. అదే 15 ఏళ్ళ నుంచి దాచిన ఇన్సిడెంట్ కదా అది. ఏంది అది చాలా మంది ఏమనుకున్నారంటే అట్లా తీసుకురావడం అది ఏదో పబ్లిసిటీ స్టంటా ఏందో ఇది వాళ్ళ ఊరు తీసుకుపోతాను నేను చూపిస్తా. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండన్న, ఆయన మాటలలో తెలుస్తుంది ఎమోషనల్, బట్ కొంతమంది అట్లా ఇక అన్న ఇప్పుడు అవన్నీ ఎట్లయితే అనుకుంటాను ఈ రోజులలో వాళ్ళు ఎవరు అంటే అలవాటు అయిపోయింది జనాలకి పబ్లిసిటీ స్టంట్ అంటే వాస్తవానికి ఇంకేమంటారు ఆర్టిఫిషియల్ దానికి తేడా ఉంటుంది అన్న. అవును అది మేము మనిషి ఆయనకి పట్టుకొని వచ్చి మాట్లాడిపించి అసలు ఏం కదరా అంటే నేను చెప్తా బిడ్డ నువ్వు సినిమా తీసి ఆయన ట్రైలర్ చూపించి ఆయనకి ఒకసారి చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన. మీరు కూడా ఎమోషనల్ అయ్యారు అంటే అవి ఏమోనా జనాలు ఘోరంగా మాట్లాడతారు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజు వెడ్స్ రాంబాయ్ అనేది మీరు రీసెంట్ ఈవెంట్లో ఒక పెద్ద కొడుకుతో పోల్చారు నా కొడుకు అని. అంటే చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ని చూసిన నేను, వాళ్ళ ఫస్ట్ బేబీ అంటే ఎవరికైనా ఒక బేబీలా చూస్తారు, ట్రీట్ చేస్తారు. బట్ ఆ వర్డ్ చెప్పడము ఆ కొడుకు దూరమైన తండ్రి ఫీలింగ్ ఏదో కనిపించింది మీలో. ఏంటి స్క్రిప్ట్తో అంత ఎమోషనల్గా ఎక్కువ జర్నీ ఉండడం వలన లేదంటే? అవునన్నా నేను బేసిక్గా నాకు వేరే కథలు వస్తే ఐడియా రాసుకుని పాయింట్ రాసుకునేటుండే, కానీ ఈ కథే నాకు దీన్నే చేయాలి ఇదే అని చెప్పేసి నేను బాగా ఉండేటోడిని. ఇది నాకు చాలా ఇచ్చిందన్న, అనుభవాలు ఇచ్చినాయి, ఏమంటారు ఎట్లుండాలి ఎట్లా చేయాలి ఏందనేది ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎఫెక్షన్ అట్లున్నది దీంతో. సో అందుకని ఏదేమన్నా వాడు సూపర్, రాజు రామాయణుడు నాకు బ్యూటిఫుల్ ఇచ్చిండు. అంటే ఇంత పెద్ద సంస్థానాన్ని పట్టుకొచ్చి నాకు ఇచ్చిండు, తీసుకో ఇక నువ్వు అంటే నీకు రిలీజ్ కష్టం ఉండదు, నీకు ప్రమోషన్ కష్టం ఉండదు, నువ్వేమనుకున్నావు చేసుకొని చెప్పి. మీరు కూడా అన్నారు కదా స్పీచ్లో ఆయనకి ఏది కావాలో తెచ్చుకున్నాడు అని. అవునన్నా, అంటే ఫైనల్గా మీరు అన్నట్టు ఆ ట్రైల్స్లో గట్ట అన్నీ సమకూర్చుకున్నట్టే ఉంది కథకు అన్నీ. నిజం అది. ఇవాళ నాకు ఇది లేదే అనుకుని బాధపడితే టక్కున ఏదో ఒక రూపంలో వచ్చేది. ఇంకో మనిషి నన్ను ఇబ్బంది పెడితే ఆ మనిషికి మళ్ళీ ఏదో ఒక రూపంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నుంచి ఫోన్ పోయి లేదు బోస్ అనుకుందే బాగుంది అది పెడదాం, లేదు అలా ఈ ఎక్విప్మెంట్ లేదు అదే ఉండాలని చెప్పి ఏదో ఒక మనిషి అంటే నా శక్తి సరిపోనప్పుడు ఇంకో మనిషి వచ్చి నాకు ఏడాయేటోడు. ఓకే అప్పుడు అమ్మ చూడరా అమ్మ అనుకున్నావు వాడు ప్రతిసారి ఇది గుర్తు తెచ్చేటోడు వాడు. ఓకే అట్లా నేనున్న నాన్న అనే టైపులా. సో ఎమోషనల్ అయితే అదే వాడు బ్యూటిఫుల్ బ్రో, వాడు రాజారామయ్య. ఇంక అయిపోయింది వాడు వాడి పని వాడు చేసుకున్నాడు, రిలీజ్ అయ్యిండు అంతే. లైక్ ఈ త్రూ అవుట్ ప్రాసెస్లో కానీ
చైల్డ్హుడ్ నుంచి ఇప్పటివరకు కానీ ఏదన్నా పర్టికులర్ ఒక ఇన్సిడెంట్ ఏదన్నా డిస్టర్బ్ చేసింది కానీ లేదంటే మీ లైఫ్ని చేంజ్ చేసిన ఇన్సిడెంట్ కానీ ఏమైనా ఉందా? యా ఉన్నది బ్రో. ఈ హ్యాండ్ ఉంటుంది చూడు, నా రైట్ హ్యాండ్. ఓకే. అంటే పాపం అందరూ కామెంట్లలో అడుగుతూ ఉంటారు నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి ఏంటంటే, నాకు చిన్నప్పుడు చిన్న పవర్ దానివల్ల ఇది అయిపోయింది బ్రో. ఓ కరెంట్ షాక్. కరెంట్ షాక్ వల్ల ఇట్లా అయిపోయింది. అది కొంచెం నా అంటే అప్పటిదాకా మస్తు ఉండే అందరి లెక్కనే. ఏ ఇయర్లో జరిగింది అది? 2004 2005 ఆ మధ్యలో స్కూల్ డేస్లో. స్కూల్ డేస్. ఓకే. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికెళ్ళి దీన్ని కాపాడుకోవడమే నా పని అయిపోయింది. ఓకే. అంటే అంతకుముందు నేను ఎట్లున్నా ఉండేది. ఇప్పుడు ఏంటంటే దీన్ని కాపాడుకోవడం కోసం ఎవరు ఇది ఇది దీని గురించి ఎత్తొద్దు అని చెప్పి దీన్ని కాపాడుకోవడం నా పని అయిపోయింది. ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడతారు కదా, అందరు మీ సినిమా గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు, మీ టాలెంట్. పాపం అదేలే కొంతమంది ఉంటారు కదా, అదేలే వాళ్ళ కోసం అని కొంచెం. దట్స్ ఓకే. ఓకే. ఇప్పుడు ఈ సినిమా అసలు ఫస్ట్ మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు, ట్రయల్ చేస్తున్నప్పుడు, జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలామందిని మీరు అన్నట్టు అప్రోచ్ అయ్యారు, కుదరలేదు, చాలాసార్లు మీకు అదేమంటారు డోర్లు మూసుకుపోయినాయి, డోర్లు తెరవలేరు. సో వేణు అన్న ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, ఆయన ఎట్లన్నా మీరు అప్పుడు ఈ కథని అసలు? వేణు నేను ఎట్లా అంటే నీది నాది ఒకే కథ అయిపోయినాక, నీది నాది ఒకే కథ కానీ నేను తిరుగుతాను. ఓకే. అంటే అయిపోయింది సినిమా, అయిపోయి సూపర్ హిట్ అయింది. చూస్తే నాకు మస్తు అనిపించింది, అరే అమ్మ ఇట్లా కూడా సినిమా తీయచ్చు కదా ఇట్లాంటి విషయాల మీద కూడా అనిపించింది. నాకు ఇంకొక యాంగిల్ వచ్చింది అప్పుడు, అంటే సమాజం సొసైటీ ఓకే ఏంది ఇట్లున్నారు, ఇట్లా కూడా పాయింట్ చెప్పవచ్చు కదా అనిపించింది. ఆ తర్వాత అన్న కోసం మన మెసెంజర్ ఉంటుంది కదా బ్రో, ఫేస్బుక్, అవును, అలా ఒక మెసేజ్ పెడతా ఉండేటోని, అన్న సూపర్ అని అంటే థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ అట్లా అట్లా అయిపోయింది. అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలంటే కలుతాం తమ్ముడు అనేటోడు. ఆ తర్వాత నాకు మరి ఏమైంది మెసేంజర్ అన్న వాళ్ళేదో ఏమో తెలియదు అయిపోయింది. తర్వాత ఈ ప్రాసెస్లో విరాట పర్వం దగ్గరకు వచ్చింది. ఇక నాకు ఆ తర్వాత అన్నని కలిసి సోర్సే లేదు. సో అప్పుడు సురేష్ బాబులు అనే ఒక మన అన్న ఉన్నాడు కదా, సురేష్ బాబు ఆ అన్న నాకు ఫ్రెండ్ వాళ్ళ ఊరు. ఓకే. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఊరు అయ్యేసరికి నేను ఇట్లా ట్రై చేస్తానని తెలుసుకొని, అరే మావాడు ఒకడు ఉన్నాడు సురేష్ బాబులి, అప్పుడే మా అబ్బాయి సంథింగ్ సినిమా రిలీజ్, అవును, శ్రీవిష్ణు గారిది ఆ సినిమా రిలీజ్ రా, నువ్వు ఒకసారి కాంటాక్ట్ గారు అదరా ఏమవుతుంది అన్నాడు. పోయేసరికి మనోడిగా ఫస్ట్ రా తమ్ముడు అని చెప్పి ఎవరు తీసుకోరు కా బ్రో. అవును. మనోడు కూడా కొంచెం బ్రో హాయ్ బ్రో అని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత బ్రో నేను మళ్ళీ కలుస్తానని చెప్పి మనోడు ఇట్లా అవుతా ఉంది. ఒకనొక టైంలో నా చూసిండు పాప మనోడు, అరే రోజు వస్తాడు ఇక్కడ ఉంటుంది జూబ్లీ స్టూడియో, ఓకే, ఇక్కడ ఉంటుంది కదా, ఆడ రోజు బయట ఉంది ఇక ఆయనకున్నప్పుడు అలా పని. ఇప్పుడు ఈ డాంబర్ క్యారెక్టర్ అయితే ఉందో అది వాళ్ళ అల్లుడే. ఓకే. ఆయన ఫోన్ డాంబర్కి ఫోన్ చేసి కనుక్కొని అక్కడ పోయేది. పోతే నా చూసిండు, మరి మనోడికి ఏమనిపించిందో, అన్న ఇగో అన్న నెంబర్ అని ఇచ్చాడు. ఎమ్మటే బ్రో అది జనవరి అనుకుంటా, అన్న పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు, పోస్ట్లో ఉన్నాడు మనకి. ఓకే. అప్పుడు ఫోన్ చేసి అన్న ఇట్లా ఏం లేదు, ఫస్ట్ అన్న నమస్తే అన్న ఒక కథ ఉందన్న. ఏం తమ్ముడు అంటే, అన్న కథ ఉంది, ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అన్న అని చెప్పి కథ చెప్పిన. ఓకే. రప్ప చెప్పిన. చెప్పేసరికి మనోడు అరే అమ్మ భలే ఉన్నదిరా, నిజం అంటే నిజం ఉన్నా అనేసరికి నేను వస్తాను తమ్ముడు, నేను చెన్నైలో ఉన్నా, అప్పుడు పోస్టులు ఉన్నాడుగా చెన్నైలో, నేను వస్తాను అనేసరికి వచ్చినాక కొన్ని రోజుల తర్వాత విన్నాడు. వింటే బాగుంది తమ్ముడు అన్నాడు. అప్పుడు ఒక మనిషికి ఇన్ని దాటినాగా, అవును, ఇప్పుడు ఈ మనిషికి నచ్చింది కాబట్టి ఎమ్మటే మనం భయం ఉంటుంది కదా, ఇప్పుడు విజువల్గా ఎట్టు ఉంటుంది అనేది. సో నాకు అప్పుడు ఒక 30,000 ఉండే, మా దోస్తు గారు ఇచ్చిండు, మా బీటెక్ ఫ్రెండ్ ఒక 25,000 ఇస్తే, ఇంకో మా ఊళ్ళో ఇంట్లో ఒక 5,000 ఇస్తే, దీన్ని పట్టుకొని పోయి డెమో తీసి చూపించిన మన వేణానికి చూపించిన. వేణు సరే మస్తు ఉన్నదిరా, నీకున్నదంటే నువ్వు తీసినావు, ఇంకోటి తీసుకున్నాను సరే కావునంటే బాగుందిరా, సరే టచ్లు ఉంటా అన్నాడు. అట్లా రోజు అవుతుంది. ఒకనొక టైంలో ఈ ఫోన్ వచ్చింది ఇంటికన్నా, అప్పుడు నాకు ఫీవర్ వచ్చి నన్ను ఫోన్ చేశారు, ఇట్లా సంగతి రా ఇటీవల కథ అడుగుతారా అన్నాడు. అవునంటే సరే అన్న అని చెప్పి డెమో పంపిన, నచ్చింది. కథ చెప్తే మన క్లైమాక్స్ వాళ్ళు భయపడ్డారు. ఓకే. కానీ సాయన్ ఉన్నాడు కంటెంట్ మన బిజినెస్ హెడ్ అన్న ఏమన్నాడు, అవును అది ఫ్రెష్ పాయింట్, నార్మల్ పత్తి ఉంది అదే కదా ఫ్రెష్ పాయింట్, యూనిక్ పాయింట్, దాన్నే పెడదాం ఏమైంది అన్నాడు. సో నమ్మిండు ఆ అన్న. అప్పుడు అది స్టెప్ తీసుకోవడం వల్ల కొంచెం బూస్ట్ అయింది మీకు ఒక పర్సన్గా అక్కడ నాకు అమ్మ దీన్ని ఒప్పుకున్నారా అనిపించింది. సో అట్లా వేనన్నా
అట్లా నాకు చేదోడు వదలుగా ఉన్నాడు. ఈటీవీలో చెప్పేదానికి ఇంతవరకు బ్యాక్ బోన్ అయినా నాకు. ఈ సినిమా అంతా లొకేషన్ విషయంకి వస్తే మహబూబాబాద్లో ఇక్కడ అక్కడ కాచెంపల్లి అనే విలేజ్ చేశారు. ఆ ప్లేస్ని పర్టికులర్గా ఆ ప్లేస్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అక్కడ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా లొకేషన్స్కి? బేసిక్ ఏంటంటే నేను అనుకున్నది 2010 బ్యాక్గ్రాఫ్. ఓకే. 2020 బ్యాక్గ్రాఫ్లో ఏంటంటే ఇందిరా మిల్లులు ఉండేవి, ఊళ్ళలో ఎక్కువ ఇందిరా మిల్లులు ఉండేవి. ఓకే. సో ఇప్పుడు 2025కి వచ్చేసరికి 2023, 2024కి వచ్చేసరికి మొత్తం పోయినాయి. అవును. పోయి స్లాపులు పెద్ద పెద్ద కట్టిర్రు, మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఊళ్ళలో కూడా కట్టిర్రు ఓకే అంతస్తులు. అమ్మ జీవి ఏందని చెప్పేసి అప్పుడు ఎతుకుతాను, మొత్తం ఎతికినాం బ్రో. అన్న ఒక 3-4 రోజులు ఎతికినాం లొకేషన్ ఎక్కిలా. అప్పుడు మాకేదో కొంచెం ట్రైబల్ ఏరియా ఎక్కువ, ట్రైబల్స్ ఎక్కువ ఉంటాయి. ట్రైబల్ వాళ్ళు అటుకెళ్ళిపోతే అక్కడ కనపడ్డాయి ఒక 10-15 ఇల్లులు. ఓకే. 10-15 ఇల్లులు కనపడ్డాయి. కొంచెం ఊరు మేము పోయింది ఎండాకాలం, రస్టిక్ ఉన్నది. అరే మస్తు ఉన్నది అనుకున్నాం. సో ఆ ఎండాకాలం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో అప్పుడు ఓకే ఆ ఏరియాలో ఇందిరా మిల్లులు ఎక్కువ ఉండటం వల్ల దానికి ఆడికి పోయినాం అన్న, ఆ ఊరికి పోయినాం. తర్వాత ఎండాకాలం పోతే మస్తు అనిపించింది, ఒక వైబ్ ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎండ దెబ్బ ఘోరంగా ఓకే ఉన్నది. పడతాను లేస్తాను లొకేషన్ రిక్కిపోయి ఓకే ఇంకా షూట్ స్టార్ట్ చేయకముందు పడతాను లేస్తాను. అమ్మతోటి ఇది కాదురా నేను అని చెప్పి వర్షాకాలం పోయినాం. వర్షాకాలం పోతే ఏకదాటికి అటు వర్షాలు. అరే కొంచెం చేయటం కొంచెం ఆపటం, కొంచెం చేయటం కొంచెం ఆపటం. షూట్ స్టార్ట్ చేస్తారు? చేసినాం. ఓకే. ఆపటం చేయటం ఘోరమైన వర్షాలు. అటు ఆ ఊరు ఏమో మరి అది డిఫికల్ట్ ఊరు అది. ఫుల్ ఎండ కొడితేనో ఘోరంగా ఎండ కొడుతుంది, పడితేనో వర్షం ఘోరంగా పడుతుంది. అక్కడ ఏంది ఆ షూట్ టైంలో, మీ షూట్ టైంలో ఇక్కడ వర్షం మంచిగా ఎక్కువ వర్షం వచ్చి ఒక బ్రిడ్జ్ ఏదో సెట్ అయిపోయి అవతల వాళ్ళు మీ లైట్ మ్యాన్స్ ఏదో ఉంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి 2 days ఏదో బ్రేక్ వచ్చింది. నిజమా? పెద్ద వర్షం మైబాద్ ఉంటుంది, మన రైల్వే ఉంటాయి పట్టాలు, అవి మొత్తం పోయినాయి. బ్రిడ్జ్ సగం కూలింది. అటు వాళ్ళు అటు ఉన్నారు, మేము ఇటు ఉన్నాం. అసలు ఏమంటారు 3 రోజులు, 3 రోజులల్లో వాళ్ళకి వెళ్ళి పోవటం, వర్షం తగ్గిందని చూడటం, రావటం, పడుతుంది, వర్షం పడుతుంది, రావటం, అట్లా 3 రోజులు టార్చర్. అసలు 3 రోజులనే కాదన్న, మేము చేసింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల్లో అంటే 2.5 నెలన్నర, ఇటు సగం అటు సగం. సో ఈ నెలన్నరలో ఒక 20 రోజులు వర్షాలే. ఓకే. 20 రోజులు వర్షాలే. ఫ్రేమ్ పెట్టడం, టప్పని వర్షం పట్టడం. మా ఏంద్ర ఆకాశారం అనుకున్నది, మస్తు అనిపించేది. సో ఇంకోటి, ఆ ఊర్లో హీరోయిన్ హౌస్ ఏదైతే ఉందో అదేంటి ఎవరో కట్టుకునేటోళ్ళు కరెక్ట్గా ఉంటే మీకు ఇచ్చేసి మీరంతా సెట్ చేసుకుని దాన్ని మొత్తము. అన్న ఎవరు చెప్పారన్నా అయ్యాను నీకు? తెర వెనుక కథలు అంటేనే రీసెర్చ్ ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. మా తోడన్న సూపర్ అన్న. ఇప్పుడు వీళ్ళిల్లు క్యారెక్టర్ పరంగా హీరో కన్నది కొంచెం బీదగా ఉండాలి ఇల్లు. ఓకే. ఈ అమ్మాయి పరంగా కొంచెం రిచ్ మీన్స్ ఉన్న దాంట్లో కొంచెం ఉండాలి. సో అట్లా అంటప్పుడు వాళ్ళు ఆ ఊర్లోనే ఒక ఇల్లు కట్టిస్తారు. ఓకే. ఇల్లు కడతారు, మంచిగా అంటే ప్లాస్టింగ్ చేసి ఉన్నది, మొత్తం ఫ్లోరింగ్ ప్లాస్టింగ్. అది ఇంకా ఏం రెడీ అవ్వలేదంట, జస్ట్ ప్లాస్టింగ్ చేసి ఉన్నది అంతే. కింద బేస్ ఏమంటారు దీన్ని ఏమంటారా గిలాబ్ చేసి ఉన్నది. అప్పుడు మేము పోయి వాళ్ళని మాట్లాడుకొని, అన్న ప్లీజ్ అన్న మాకు షూటింగ్ కావాలన్నా అంటే వాళ్ళు మాకు నచ్చింది అన్న, ఇదంటే మీ యాంగిల్స్ కెమెరా అవన్నీ చూసుకున్నాం, సీన్స్ డిస్కషన్ చేసుకుంటే ఇది ప్రాపర్గా ఉన్నది. వాళ్ళని బతిలాడుకున్నాం. వాళ్ళు పాపం ఇన్నోసెంట్ పీపుల్స్, వాళ్ళు కూడా ఏమంటారు ఇచ్చిర్రు. వాళ్ళేది ఆ ఇల్లు ఖాళీ చేసి ఏదో చిన్న అక్కడ వేరే దగ్గర షిఫ్ట్ అయ్యి మరి ఉన్నారంట కదా వాళ్ళు. ఇది నిజం, పక్కన ఇంత ఇల్లు ఉంటుంది, మేము అది చేసుకునేదాకా ఇక మన సినిమాకి ఇల్లు ఎట్టుంటుంది తెలుసా? మొత్తం ఏమంటారు దుగ్గు చేసి పడేసి ఆడేసినా, కానీ వాళ్ళు ఏమనలే, ఒక్కరోజు కూడా ఏమనలే. వాళ్ళ మొక్కజొన్న చిన్న కంకులు తిన్నా ఏమనలే, వాళ్ళ ఇంటికాడ పోయి ఏం చేసినా ఏమనలే. అట్లా వాళ్ళు మంచిగా చూసుకొని ఆ ఇల్లు మాకు ఇచ్చారు షూటింగ్కి. ఆ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు ప్యాచ్ షూట్ దాకా కూడా పోలే వాళ్ళ ఇంట్లోకి. మొత్తం ఇంకా మీకు ఇచ్చేసి మాకు ఇచ్చారు ఇక వాడుకొని చిన్నాని. మస్తు మంచి వాళ్ళు పాపం. ఓకే. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటారు కదా రాజు వెడ్స్ రాంబాయ్ ఇల్లు ఇదే. అవును వాళ్ళ ఇంటికి ఒక బిరుదు వచ్చినట్టు అయింది. అవునవును, వాళ్ళు ట్రాక్టర్లు నింపుకొని పోతారట థియేటర్కి. అండ్ మీరు ఇందాక కంకెల గురించి చెప్పారు, ఆ ఏరియా అంతా మొక్కజొన్న కంకిలు అదంతా కదా. ఏంటి కొన్నిసార్లు ఆ కంకిలు వల్ల కూడా కొంచెం లేట్ అయ్యి మీరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ షూట్ చేసుకుని అట్లా కూడా జరిగింది. ఏమంటే సీజన్ ఏదో కంటిన్యూటీ కోసం అన్న. ఓకే.
ఇప్పుడు రాంబాయ్ వాళ్ళ ఇంటి ముంగట మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇటు ఓపెన్ ప్లేస్, కంచెలు గించెలు ఏమి ఉండవు, జస్ట్ ఓపెన్. వాళ్ళు ఇంటి ఇటుక బెడ్డలు పెట్టుకున్నారు, కంచె లెక్క ఓకే. ఇటుక బెడ్డలు పెట్టుకున్నారు. దాని వెనక మొత్తం మొక్కదన సీన్లే, ఎటు చూసినా మొక్కదన సీన్లే. అప్పుడు మనం మళ్ళీ వేసేదాకా ఆగాల. ఇప్పుడు కంటిన్యూటీ ఇప్పుడు ప్యాచ్ వర్క్ పోదాం అంటే భయం అవుతుంది, ఎందుకంటే మొత్తం ప్లెయిన్గా ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. అరే కుదరదు, ఏం చేసి అప్పుడు ఆ కంకులు వేసేదాకా వాళ్ళని ఫాలోఅప్ చేసేది. ఓకే. మా వాళ్ళు మన గోపి ఉంటాడు, ఈపీ కార్తీక్ ఉంటారు, వీళ్ళు ఫోన్ చేసి ఎక్కడ దాకా వేసిర్రా, మా కోసమైనా వాళ్ళు వేసారు పాపం చేను. అట్లా కంటిన్యూటీ కోసం ఆగి ఈ డిలే కూడా ప్రాసెస్ దానివల్లనే కొంచెం సో పడ్డామన్నా గట్టిగానే ఇవ్వాలి. అండ్ అఖిల్ తేజస్విని కాస్టింగ్ ఎట్లా జరిగింది? చైతు గారు కానీ శివాజీ రాజు గారు కాస్టింగ్ ఎట్లా చేశారు? బేసిక్గా నేను నా డెమోలో అనుకున్న పిల్లగా అంటాడు ఒక సంజయ్ని, ఓకే. నేను ఆయన అనుకున్నా. అయితే కొంచెం ఆయనకి ఒంట్లో బాగలేక ఆయన వద్దనుకున్నాం. తర్వాత ఏమైందంటే ఈ అఖిల్ ఏదైతుందో మేము ఎత్తుకుతా ఉన్నాం ప్రొఫైల్స్. ఇంకా అక్షయ్ అని ఒక ఆయన ఉంటాడు, మనకు వెబ్ సిరీస్ చేస్తూ ఉంటాడు. సో 2-3 ఉన్నారు, వీటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఎత్తుకుతా ఉన్నాం, దొరకట్లే. నాకు చిన్న ఆ ఫేస్లో చిన్న బల్బు కనపడాలి ఆ ముఖంలో, అది ఏమన్నా అది కనపడట్లే. ఎత్తుకుతాను. ఒకరోజు బిట్టు అని ఉంటాడు మా వాడు ఎగ్జిక్యూటివ్. సో ఆ బిట్టు వచ్చి వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు మహర్షి అని ఒక అమ్మాయి, మహర్షి అనేట ఆయన ఇది పంపిండు, రీల్ పంపిండు, ఇన్స్టాగ్రామ్ రీల్. ఈ అమ్మాయి షార్ట్ ఫిల్మ్ చేస్తాడు తేజస్వి. ఓకే. అప్పుడు చూసినాం. సారీ, ఈ ఉన్నాడు కదా అఖిల్, బిట్టు ఎక్కడంటే ఆహాలో పనిచేసిండు అంతకుముందు, అక్కడ మనోడు ప్రొఫైల్ చూసిండు. అది చూసి పంపేసరికి అమ్మ ఏంది పిల్లగాడు మంచిగా ఉన్నాడు, ముఖంలో కొంచెం ఈజీ ఉన్నదని చెప్పేసి పక్కన పెట్టిన. అట్లా అఖిల్ దొరికిండు. ఇక హీరోయిన్కి వచ్చేసరికన్నా 3 నెలలు పట్టింది అన్న. అవునా? 3 నెలలు అన్న. స్టిల్ చాలా మంది చూసారా? వచ్చాడు, తిట్టేటోళ్ళు నన్ను, ఏదైనా ఏమన్నా కళాఖండం చెప్తాను ఎవరని తిట్టేటోళ్ళు. కానీ లేదని చిన్న జూనియర్ సాయి, ఎందుకంటే మీకు రాంబాయ్ కనిపించాలి కదా. ఆ పంజాబ్ డ్రెస్సులా వేసుకుంటే ఆ చిన్న ఇన్నోసెన్స్ అమాయకత్వం కనపడలేదు. ఎవరు వేసినా కొంచెం ఇక్కడ సిటీ పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం ఐబ్రోస్లు ఇవి ఉంటాయి కానీ మొత్తం బాడీ షేప్ మారిపోయి ఉంటుంది. ఇట్లాంటివి మనకి ఎక్కట్లే. ఊరి పిల్ల ఊరు లెక్క ఉండాలి, అది ఎత్తుకుతానా. సో అక్కడ కాంప్రమైజ్ కావట్లే. సో ఒకనొక టైం ఇందాక చెప్పిన మహర్షి అనేటైనా ఒక రీల్ పంపిండు, చాణక్య అన్న, ఇప్పుడు మన వేణుగుడిలో ఉన్న వాళ్ళ రిలేటివ్. ఆయన పంపేసరికి ఆయన చూసి పూసి చూడన్నాడు, పర్ఫెక్ట్ ఉన్నది అమ్మాయి. ఆమె అప్పటికి కమిటీ కుర్రాళ్ళు సినిమా చేయలేదా? చేసింది అంట, మాకు తెలియదు. ఓకే. నేను ఆ సినిమా చూడలే. అంటే ఆమె షూటింగ్ ఉన్నది, షూటింగ్ ప్రాసెస్ రిలీజ్ కాలే. సో అట్లా మాకు ఆ ప్రొఫైల్ దొరికినాక పట్టుకుని సాయిపల్లి లెక్క ఉన్నారు ఏమి అని చెప్పి నేను ఇక ఒప్పించుకున్నా. మా రాజు రాంబాయ్ పర్ఫెక్ట్. ఏం లేదన్న, ఈ ముఖం చూస్తే వాడి ముఖంలో కనపడాలా వాడు ఏ క్యారెక్టర్ అనేది. సాయిపల్లి ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నది, హీరోయిన్ ఉంది, ఈ హీరోయిన్లో ఇన్నోసెన్స్ కనపడితే ఆమె యాక్టింగ్ చేసినా చేయకపోయినా ఒక 70% ఆ ఫేస్ మ్యాచ్ కావాలా, 30% యాక్షన్ అయితే కథం అయిపోయినట్టే. సో నేను అది నమ్ముతా. ఫేస్లోనే ఉండాలా, గెటప్ లేసి అయ్యో వేసి కాదు, ఆ ఫేస్లోనే కనపడాలా. సో అట్లా వీళ్ళిద్దరు అనుకున్నా, వీళ్ళిద్దరు అయిపోయింది. చేతితోనల కంటే సార్ ఏమైందంటే అప్పుడు ఎంకన్నా కోసమని మేము ఎత్తుకుతాం. రియల్గా హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా మన వికలాంగుల, దానికి అవేనన్నా గట్టిగా ట్రై చేసిండు వాళ్ళ దాంట్లో సర్కిల్లో, దొరకట్లే. వచ్చిన వాళ్ళు ఏమో కాల్ సరిగా ఉండొద్దు, వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసి యాక్టింగ్ చేయలేకపోతారు, భయపడతారు, కుదరట్లే. ఏందిరా నాయన అనుకున్నాం. ఒకసారి ఇదే రూమ్లో అన్న మాట్లాడుతూ ఉన్నాడు, వేరన్నా పిలిచిండు. ఆయన అది అవకాశం కోసం అడగటానికి వచ్చిండు చేతి సార్. వస్తే పైకి పిలిచి ఒకసారి చూడు పూసు అన్నాడు. చూసేసరికి బ్రిటిష్ ఫేస్ కట్స్ ఉంటాయి చూడు, బ్రిటిష్ ఏం లెక్క ఉన్నాడు. ఎందుకంటే ఇట్లున్నాడు మనోడు ఊరు. అప్పుడు మొత్తం నున్న గీక్కొని ఉన్నాడు, మన గడ్డ మీసాలు మొత్తం గీక్కొని ఉన్నాడు. మనకి ఎట్ట సెట్ అయితే లేరా అనుకున్నా. అది చూసి అన్న సర్లే అన్న అని చెప్పిన అన్నకి. తర్వాత ఇక అయిపోయింది అది. తర్వాత మళ్ళీ ఎంకన్న కోసం ఎదుగుతూ ఉన్నాము. ఎంకన్న కోసం ఎదుగుతా అంటే ఆ ముఖంలో ఒక సైకోయిజం కావాలి. మళ్ళీ నాకు ఈయన గుర్తుకొచ్చిండు చైతు సార్. అన్న ఒకసారి మళ్ళీ ఆయన పిలిపిద్దాం అన్న అని చెప్పిన. అరే పిలిపిద్దాం అన్నాడు. వచ్చేసరికి అప్పుడు కొంచెం మనోడు చిన్న గడ్డ ఉన్నది, ఆ సొక్క వేయించిన కుంటిపిస్తే ఓకే ఫస్ట్ ఆయన కాబట్టి పాప ఆయన కుంటడం, ఆయన అమెరికాలోకి వెళ్ళి వచ్చాడు మళ్ళీ. సో ఆయన చెప్పి చిన్న కుంటుతా అంటే ఓకే సార్ బాగుంది అనుకున్నాం.
ఆ తర్వాత ఆయన రోజు పిలిపించుకోవటం కుంటిపోయటం రోజు ప్రాక్టీస్ పిలిపించుకోవడం ఇంత వర్క్షాప్ ఇక ఓకే మనోడు పాపం చాలా కష్టపడ్డాడు మస్తు కష్టపడ్డాడు. అది తెలుస్తుంది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది కదా తన కష్టం అని ఆ షౌట్ ఇవ్వటం మరవటం బాగా స్ట్రెస్ అయిపోయాడు మనోడు. ఓకే ఏమంటారు బాగా ఒత్తిడికి ఎమ్మటి తలకాయ బ్రెయిన్ గింగరాలు తిరిగేది ఆయనకి. కానీ అది ఎమ్మటి మళ్ళీ పుల్ చేసి రెడీ పోసు రా 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 అనేటోడు. నేనెంత టెంపరో నాకంటే టెంపర్ ఉండేటోడు. మంచి మనిషి అంటే బాగా ఆ సినిమా ఆ క్యారెక్టర్కి ఆయన ఉండటం చాలా నిండుదనం ఉన్నది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి లైక్ మీరు ఇందాక అన్నట్టు ఆర్ట్ వర్క్ కానీ టెక్నీషియన్స్ చాలా ప్లస్ అయ్యారు. యా లైక్ సురేష్ బొబ్బిలి ప్రాణం పోసాడు తన మ్యూజిక్తో. పాట కానీ బీజిఎమ్స్ కానీ అంటే ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళకి ది బెస్ట్ ఇచ్చేసారు. మీ మీద లవుతున్నా సినిమా మీద లవుతున్నా ఆ స్టోరీ అట్లా తీసుకొచ్చిందో వాళ్ళని డ్రైవ్ చేయించిందో ది బెస్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సురేష్ బొబ్బిలి గురించి. సురేష్ బాబులు అన్న నేను ఫస్ట్ టైం అనుకున్నప్పుడు అన్న ఆల్రెడీ నేను ట్రావెల్ ఉన్నాగా అన్ననే నాకు పరిచయం చేసింది. సో నువ్వే అన్న అని చెప్పిన. నువ్వే అని చెప్పినాక ఇక స్టార్ట్ అవుతుంది వ్యవహారం ట్యూన్స్ అవి అన్నీ ఇక అనుకుంటాంగా. అప్పుడు అన్నకి చెప్పిన ఒకటే మాట, అన్న ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్ నేను కాదన్న జనాలు తీసుకొచ్చేది నువ్వు అన్న అని చెప్పిన. ఓకే ఫస్ట్ నువ్వు డైరెక్టర్ ఇది, నీ పాట వింటే జనాలు థియేటర్కి వస్తారు. సో అది నువ్వు గుర్తుపెట్టుకున్నా అని చెప్పిన. థియేటర్కి వచ్చినాక వాళ్ళని కూర్చోబెట్టడం నా బాధ్యత, ఓకే తీసుకొచ్చేది నీ బాధ్యత బాధ్యత అని చెప్పిన. మనోడు అవునన్నా అన్నాడు. చలో పాటలు స్టార్ట్ కూర్చోవటం, నితిన్ సారు వాళ్ళందరం వేనన్నా అందరం కూర్చొని ట్యూన్స్ చేసుకోవటం. ఒక ట్యూన్ అయిపోయింది కానీ మనోడు చాలా కష్టపడ్డాడు. ఓకే వర్షన్లు ఇచ్చేటోడు. ఏది ఇప్పుడు రాంబాయి మీద రాంబాయి పాట ఒక పాట ఉండే, మనం మురిసిపోతుంది ఒక పాట ఉంటుంది. ఓకే అది అంతా అయిపోయింది, షూట్ అయిపోయింది, దాని మీద చేసినాం. తర్వాత ఏంటంటే అది ఎక్కట్లే, అంటే లవ్ లేదు అలా. ఒకటి ఉన్నది, ఒక టీజ్ ఉంది కానీ లవ్ లేదు. సో అది వేనన్నా మేము అందరం అనుకున్నాం. అంటే ఫస్ట్ ఉన్నప్పుడు అయ్యి ఉన్నది, ఓకే షూటింగ్ పోయి వచ్చినాక ఆ సందర్భం ఇంకో లెక్క ఉన్నది. సో ఇది అది మ్యాచ్ అట్లా ఎక్కడో పోతుంది, సింక్ అట్లే. అన్న ఇది పరిస్థితి అన్న అంటే అప్పుడు నితిన్ సార్ వేనన్నా మేము అందరం కూర్చొని ఇది కాదురా పోయినప్పుడు ఒక పాట వినిపించిండు. ఆ పాట వినిపిస్తే మేము కందుకూరి ఉంటాడు మన ఫీలింగ్స్ పాట మన పుష్పటూలో పాడండి. ఆయన వచ్చి ఒక పాట డిస్కషన్లో కూర్చున్నాడు మాతోటి. ఆయన వచ్చి ఒక పాట పాడండి, మాకు మస్తు అనిపించింది. ఇదే పాట పెడదాం, ఇదే లిరిక్స్ మార్దాం అని చెప్పేసి అనుకొని అట్లా అన్న దాని మీద కూర్చొని దాని అంతా ప్రోగ్రామ్ గిగిన మొత్తం చేంజ్ చేస్తే ఒక ఇప్పుడున్న రాంబాయ్ అదే రాజు రామ్. లైక్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఆ డెత్ ఉంది కదా అదంతా ఎపిసోడ్, దాన్ని ఏంటి మీరు ముందు ఒక సాంగ్ షూట్ చేద్దాం అనుకుని తర్వాత సీన్గా కన్వర్ట్ చేసిరా? అది ఏందో బేసిక్గా ఏంటంటే అది సాంగ్ అన్నారు. ఓకే అంటే నాకు సీనే, బేసిక్గా నేను సీనే కానీ మన సాంగ్ పెడదాం. ఇప్పుడు బలగంలో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూలు. అంటే నేనేమన్నా అంటే నాకు పాట కాదు సాంగ్ ఏమంటారు సీనే కావాలి. అది సీన్ తోటే దాన్ని ఎండ్ చేస్తే అయిపోతుందని చెప్తే లాజిక్ చెప్పిన ఎందుకో. ఓకే వాళ్ళకి లాజిక్ చెప్పేసరికి వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత దాన్ని ఆ పాట తీసేసి సీన్ యాడ్ చేసినాం. మీకు అంటే మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఏంది? అంటే ఈ సీన్ తీయడం రైటింగ్లో నుంచి కానీ లేదంటే మేకింగ్లో కానీ ఈ సీన్ ఎప్పుడు తీస్తామా, ఈ సీన్ కొంచెం డిఫికల్ట్ ఇది అని అనిపించింది ఏమన్నా? నాకు ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్ ఉంటుంది మనం. ఓకే అలా ఆ పిల్ల ఉరుకుతూ ఉంటుంది కొత్త బంగారులోకం పాటలు వినిపించడానికి వచ్చినప్పుడు, అదొక్కటి బాగుండే. ఓకే అంటే అమ్మాయి రావటం, అమ్మాయిని మూమెంట్ చేయటం, మళ్ళీ ఆ పిల్ల పైకి పోయి ఆగటం, కెమెరా ఇట్లా ఆగటం, ఏమంటారు ఆ లొకేషన్ కానీ చాలా. ఎందుకంటే అప్పుడు కంటే గోడలు ఉండవు వాటికి. ఓకే ఆ గోడలు ఉండవు, టప్పన పడితే అయిపోయినట్టే. సో ఆ అమ్మాయి కూడా ప్రాపర్ టైమింగ్ ఉన్న అమ్మాయి. ఓకే సో అట్లా నాకు కొంచెం అది బాగా అనిపించింది. మిగతా అంతా ఆ వెంకన్న సీన్స్ కొన్ని ఉండే. ఓకే ఆ రైన్ ఎఫెక్ట్ సీన్స్ ఉంటాయి నైట్, అవి కొంచెం అంటే లైవ్ రైన్ పడ్డది ఒకసారి. ఓకే మేము అనుకున్నా కాకుండా మాకు ఇంజన్ ప్రాబ్లం వచ్చింది, జనరేటర్ ప్రాబ్లం వచ్చింది. పక్కన పెట్టి లైవ్లో రైన్లో చేసినాం. అది కొంచెం మ్యాక్సిమం 1-2 తప్ప అంత టఫే అనిపించలే. ఓకే ఇంకా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఫ్లోలో వెళ్ళిపోయింది. అండ్ సినిమాలో మోస్ట్లీ పాటలన్నీ పేల్చేశారు. మీరు ఇందాక మీరు అన్నట్టు ఆడియో క్యాసెట్లో విన్న పాటలన్నీ లైక్ సంపంగి కానీ దేవుడు వరమందిస్తే కానీ అన్ని పాటలన్నీ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ తీసుకొచ్చేది. ఏంది ముందు నుంచి ఈ పాటలు పెట్టాలి ఇలా లవ్ స్టోరీలో ఈ బిల్డ్ చేయాలని ఉండేదా? ఫస్ట్ రాసుకున్నప్పుడు ఆ బిట్ల సీన్ ఏది ఉందో అదొకటి,
ఆరుగురు పతివతలు నా నరేటివ్లనే ఉన్నాయి ఇవన్నీ. ఓకే. ఈ దీని పేరు ఏం పేరు, ఈ పాటలు మరవటం, ఆ చెప్పులు మరవటం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అంటే ఆ పాటలు అనేవి ఇప్పుడు మీరు 90s కాబట్టి అవును, ఇప్పుడు కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు చాలా మంది థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా పాటలకి. సో నాకు ఆ పాటలు మస్తు ఇష్టం. ఫస్ట్ లవ్ ఆ సంపంగి సినిమాతోనే, ఓకే. ఫస్ట్ లవ్ మళ్ళీ నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, మన ఉదయ్ కిరణ్ గారిది మన సొంత నువ్వే చిత్రం, ఇవన్నీ మనకి 5th క్లాస్లో 4th క్లాస్లో విన్న పాటలు. లవ్ స్టోరీస్ అంటే మనకు అవే కదా. ఫస్ట్ మనం ఆ లవర్ అంటే లవ్ స్టోరీ అయ్యే గుర్తుకొచ్చేటి, ఎక్కువ వాళ్ళే గుర్తుకొచ్చేటోళ్ళు. సో అందుకనే నాకు ఈ పాటలు ఎక్కువ మజా వస్తుంది అని చెప్పి అనుకునేటోళ్ళం. మళ్ళీ పలుగుని ఫతక్ సాంగ్ ఉంటుంది, అది మస్తు సాంగ్. అది ఒక వైబ్ ఉంటుంది. మన పాట కాకపోయినా అప్పట్లో బాగా పెళ్ళిళ్ళలో పెట్టేటోళ్ళు అవి. అవును, అది మస్తు ఉంటుంది. అరే ఇది అని చెప్పి మీరు ఏం ఫీల్ అయ్యారో అవన్నీ పెట్టాలనుకున్నారు, పెట్టేసారు. సో థియేటర్స్లో ఆడియన్స్ కూడా ఇప్పుడు ఆ నాస్టాలజీ ఫీలింగ్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు. మస్తు అనిపించింది బ్రో. అండ్ లైక్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కూడా ఒక టైంలో మనందరం 90s కిడ్స్ అందరం అది అవును బాగా ఎడిక్ట్ అయ్యి చూసేటోళ్ళం. స్కూల్లో డుమాలు కొట్టి మధ్యాహ్నం మాటలు అది రిపీటెడ్ వచ్చినా కానీ ఎపిసోడ్లు చూసేటోళ్ళం. అవును, ఎందుకు అది కూడా అంతేనా? అంతే డబ్ల్యూడబ్ల్యూ పొద్దున మనం స్కూల్కి పోతుంటే అది కరెక్ట్గా జాన్ సినా మ్యాచ్ ర్యాండీ ఆర్టన్ కింద వచ్చాయి. మన పేరు అండర్టేకర్ వచ్చేటోడు. అన్న ఇక అంతే, అన్నదే పోవాలి బడికి కానీ వచ్చేటోడు. కార్డ్స్ కూడా ఆడేటోళ్ళం అప్పట్లో. కార్డ్స్ కూడా ఆడేటోళ్ళం, డెక్కెలాట బ్రో, అవన్నీ బ్యూటిఫుల్ బ్రో. అవన్నీ పేక అగ్గిపెట్టుంటే ఆ కాగితాలు ఉంటాయి చూడు, అవి వేసి కొడితే వేసి పెట్టి దుమ్ము మట్టి కప్పి బెచ్చితోటి కొడితే ఆ ఎల్లినన్నీ మనకు వచ్చేటి. ఈ ఉప్పు బేరాట అంటాం, ఉప్పు అంత అటు ఇటు పోయి కుంటుడాట, ఇవన్నీ బ్రో పెట్టలేను బ్రో. కానీ నాకు అవి పెట్టాలనిపించే, ఓకే, కానీ మొత్తం ఫిల్ చేద్దాం అనుకున్నారు. నాకు ఆ పాట మొత్తం అట్లనే అనుకున్నా ఫస్ట్. ఓకే, కానీ ఇక ప్రొడక్షన్లు అవన్నీ ఉంటాయి కదా బ్రో, అవి పెట్టలేకపోయినా. కానీ ఏదో రోజు ఏదో ఒకటి అట్లా నాస్టాలజిక్ మొత్తం మీరు ఇంకా నేను ఇంకోటి అనుకున్నా, అది దేవుడి దేవులు ఎవరు పెట్టకపోతే బెటరు. ఇప్పుడు ఇలా లేదు అసలు. ఓకే, సీన్లు లేదు, సినిమా లేదు. నైట్ బ్యాలెన్స్ అని ఉండే, 2010 బ్యాచ్లో నైట్ బ్యాలెన్స్ అని ఉండే. అది వైబ్. అది నైట్ బ్యాలెన్స్ అంటేనే ఒక వైబు. అప్పుడులా అది అనుకున్నా, బట్ నాకు అది టైం సరిగా లేక దాన్ని పెట్టలేకపోయినా. ఫర్దర్గా పెడతారు ఇంకా డెఫినెట్గా ఇప్పుడు దాన్ని గట్టిగా వాడదు. ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు హీరో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూస్తాడు అనేది అవును, జాన్ సెనాకి విపచ్చమైన హార్డ్కోర్ ఫ్యాన్ అని చూపించారు. ఆ మేనరిజం ఓకే తీసుకురావడం కానీ, లైక్ ఇప్పుడు వాడు లవ్ స్టోరీస్లో లవ్ సీన్స్లో కూడా తీసుకొస్తాడు ఆ మేనరిజంని, అన్నీ తీసుకొస్తాడు ఓకే. బట్ వెంకన్నతో కూడా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ వెంకన్నతో మాట్లాడేటప్పుడు కూడా అది తీసుకురావడం అనేది కొంచెం, అంటే అది ఎట్లా కన్విన్స్ చేద్దాం అనుకున్నారు మీరు? బేసిక్గా అదేంటంటే వాడు ఇప్పుడు మీరు ఏడ చూడండి, వాడు ఇది ఫైనల్ అనేది అప్పుడే చెప్తాడు వాడు. ఓకే, అరే నేనే అన్ని చేయాలంటే డంబర్ గారు అంటే వాడు యూ కాంట్ సీ మీ జాన్సన్ ఢిల్లీ అయిపోతాడు వాడు. దాని తర్వాత ఆ పిల్ల వాళ్ళ ఇప్పుడు ఆ పిల్ల ఉంటుంది, ఆ పిల్ల వచ్చి ఓ అబ్బాయి నా పేరు నీకు ఎందుకు రాసినావు, తిడు మా నాన్న చెప్తాను చెప్పుకో అని చెప్పి ఇట్లా యూ కాంట్ సీ మీ అంటాడు. సో అక్కడ అమ్మాయి సైలెంట్ అయిపోతుంది. తర్వాత వాడు ఏది చెప్తే అదే ఫైనల్, ఒక ఎండ్ పాయింట్ లాగా తీసుకున్నా. అది ఎండ్ పాయింట్. అది అక్కడ ఫాదర్ కూడా ఆడ ఎండ్ పాయింట్, కొట్టినాక ఇక్కడ నుంచి నీకు పని చెప్తారు అన్నట్టు అది ఒక ఎండ్ పాయింట్. అంటే కొంతమంది చాలా మంది అది సడన్ ఇప్పుడు ఫన్నీ వేలో మిగతా చెట్లు ఓకే కానీ ఎమోషనల్లో కూడా ఎందుకు ఇట్లా చెప్పిండు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు ఆడియన్స్ కొంచెం. వచ్చింది బట్ నేను కావాలని అది తీసుకున్నది. అది అని ఏడ వదలొద్దు, ఈవెన్ క్లైమాక్స్లో కూడా పెడదాం అనుకున్నా పెట్టినా. అది ఫైనల్ ఇక అంతే వాడంటే అది ఫైనల్ అయిపోయినట్టే అన్నట్టు. ఇప్పుడు రాంబాయిని మీద మనసు అనే పాట చాట్ బస్టర్ మీకు ఇచ్చేసారు, విన్నారు మీరు. విజువల్ చేసేటప్పుడు అబ్బా దీన్ని ఇప్పుడు ఇంత మంచి పాట వచ్చింది, దీన్ని విజువలైజ్గా ఎట్లా తీయాలి, మంచి అట్రాక్టివ్ ఎట్లా తీయాలి, ఎట్లా ఇంప్రెస్ చేయాలి అనేది ఏదన్నా కొంచెం భయం వేసిందా ఆ పాటను తీసేటప్పుడు? లేదు బ్రో, బేసిక్ ఏంటంటే దానికి ఏమైందంటే తెర వెనక కథలు కాబట్టి చెప్తానా. ఫస్ట్ ఆ పాట తీసినాం, ఆ మురిసిపోతుంది అనే పాట తీసిన ఫుటేజ్ ఉన్నది. పాట ఇది అద్భుతంగా ఉన్నది. మళ్ళీ పోదాం అంటేనో అవి లేవు, ఎండిపోయినాయి మొత్తం. ఆ పాట వచ్చే టైంకి ఎట్లా చేయాలరా నాయన అనుకున్నాం. అప్పుడు ఆ పాటలు ఏదైతే సరిపోతాయో కొన్ని ఉన్నాయి బ్యూటిఫుల్గా, ఫస్ట్ పాట చేసిన ఫుటేజ్ అది పట్టుకున్నాం. తర్వాత నాకేంటంటే నిన్ను కన్నా మీ నాన్నకన్నా అల్లారు ముద్దగా చదువుకుంటా రాజ్యం ఏది లేదు కానీ అన్నప్పుడు మన ఆ లిరిక్స్కి నేను ఏమనుకుంటే నేను ఒకటి అనుకున్నా, కొరియోగ్రాఫర్ నేను ఇద్దరం మన మాస్టర్ జేడీ మాస్టర్ నేను కూర్చున్నాం. లేడాలి నాకు ఇట్లా కావాలా, ఒక స్టెప్ ఒకటి ఇదొకటి కావాలని చెప్పి అనుకున్నప్పుడు కూర్చొని
దానికి తగ్గట్టు ఆ లిరిక్స్ తగ్గట్టు డిస్కషన్ చేసుకొని ఫిలిం సిటీ కాడ పోయి చేసుకున్నాం. హైదరాబాద్లో షూట్ చేసినట్టున్నారు కదా అది అది? ఆ ఫిలిం వచ్చినాక సిటీ హైదరాబాద్లో అదొక్కటే చేసారు అంతే అంతే ఆ పాటది. మిగతా హైదరాబాద్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇంటర్వెల్ తర్వాత ఓకే. అదొకటి ఇదొకటి అన్ని అరబ్ సీన్లు చేసినాం. అండ్ లైక్ ప్యాచ్ వర్క్ ఏదో అన్నారు మీరు, ఆ సీన్లు యాడ్ చేసిరా లేదంటే రీషూట్ లాగా అట్లా ఏమన్నా అంత అయిపోయినాక? రీషూట్ అయింది క్లైమాక్స్. ఓకే. చిన్న చిన్నవి ప్యాచ్ అయినాయి, చిన్నవి. రీషూట్ ఒకటి ప్రాపర్ క్లైమాక్స్. క్లైమాక్స్ ఆ బాయ్ కాడ డిస్కషన్ ఉన్నది. ఓకే. అంతకుముందు మేము మాడి తోట కాడ చేసినాం. ఓకే. అది మంచిగా ప్రాపర్గా లేదు, అంటే స్కేల్ కానీ అది కానీ ఆ వాతావరణం కూడా సహకరించలే, వర్షాలు పడి అది. అప్పుడు మాకు ఇక ఎమోషన్ ఉంది కానీ ఇంకొంచెం సస్టైన్ ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు పోయి ఇక అక్కడ అదే ఊర్లో మళ్ళీ ఆ ప్యాచ్ వర్క్ పోయినప్పుడు ఆ బాయ్ దేవుని దగ్గర దొరికింది అది మంచిగా. సో ఆడ చేసినాం. ఓకే. యాక్చువల్గా క్లైమాక్స్ విషయానికి వస్తే లీనియర్ నాన్ లీనియర్ లాగా అట్లా అనుకుని 2 వర్షన్లు ఏదో చేశారని విన్నాను. అవును. నేను అంటే డైరెక్ట్ చెప్పాలా లేదా అది ఇదొకటి ఉండే, అంటే ఫస్ట్ ప్రీమియర్ మనం వేసినాం కదా, అది ప్రీమియర్ వేసినాక కొంతమంది అంటే నాకు నా మనసు ఏంటంటే నాన్ లీనియర్గా వచ్చినా బెటర్ అనిపించింది. కానీ తర్వాత చూస్తే ల్యాగ్ ఉన్నది ఆ క్లైమాక్స్కి వీడికి మధ్యలో అంత ఎందుకు గ్యాప్, డ్రామా ఎక్కువ, ఆ డ్రామా ఎందుకు, అది ఒక సస్పెన్స్ ఉంటుంది ఎవరికి ఎత్తారు అనేది, షార్ట్ అండ్ స్వీట్లో అయిపోతుంది కానీ ఏమో ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అనేసరికి అందరూ ఓకే అన్నారు. కానీ మళ్ళీ అక్కడ ఒక భయం ఏంటంటే ఫస్ట్ ప్రీమియర్కి మంచి టాక్ వచ్చింది, సెకండ్ రోజులో కొంచెం వచ్చి అదేదో చేసిపోయారు. తర్వాత అది అప్పటి నుంచి కొంచెం భయం అయింది. ఏంది బస్సు అని అంటే అప్పుడు వంశీ ఎందుకు పట్టుకున్నాను అంటే జనాలు ఏదైతే ఫస్ట్ నచ్చారో వాళ్ళే మన ఆడియన్స్, వీళ్ళు సెకండ్ సారి వచ్చిన వాళ్ళు కాదు మన ఆడియన్స్ వాళ్ళే. సో వాళ్ళకి ఫస్ట్ది నచ్చింది, లీనియర్ నచ్చింది. సో లీనియర్కి పోదాం కదా అన్నాడు. ఓకే. నాకెందుకు లేదండి ఇట్లా కూడా పోదంటే ఒకసారి నన్ను నమ్మకోసం అన్నాడు. ఓకే. సో ఆయన వల్ల ఇప్పుడు క్లైమాక్స్ డిసిషన్ ఈ వర్షన్ వచ్చింది. ఓకే. మీరు ఇందాక ఇప్పుడు ఆ డిస్కషన్ వచ్చింది కదా, ఒక ప్రివ్యూకి వచ్చి కొంతమంది చూసి వెళ్ళిపోయినప్పుడు మీరు ప్రీలీజ్ ఈవెంట్లో కూడా బాగా ఎమోషనల్గా మాట్లాడారు, తక్కువ చేయకుండా నా సినిమాని నేను ఊరి కథలే తీస్తా, మీరు బయట బ్యాడ్ చేయకుండా అని కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఏంది అది కొంచెం ఆ ఇన్సిడెంట్ కొంచెం అట్టింగ్ అనిపించింది మీకు? ఇప్పుడు ఒకటి చెప్తానా, అంటే కట్స్ అంటే కట్స్ అంటాను, రప్ప కట్టు, మిడ్ క్లోజ్, వైడ్ మిడ్ క్లోజ్ కట్టు, ఏమంటారు ఆ షార్ట్స్ కాదు, అన్ని షార్ట్స్ ఈ సినిమాకి అవసరం లేదు. ఓకే. వాళ్ళ లైఫ్లో జీవితంలో జరిగినట్టు చూపించాలి అంతే. సో దానికి నాకేంది చిన్నగా మూమెంట్ ఏమంటారు గింబాల్ మూమెంట్ చార్జ్ చేసుకుంటే అవి వర్కౌట్ అవుతాయి. సో నేను అదే తీసుకున్నా, నాకు ఏం కావాలో నాకు ఆ ఎమోషన్కి దీనికి సరిపోతుంది. కానీ అక్కడ వాళ్ళు వచ్చి అంటే ఇప్పుడు నార్మల్గా మన దాంట్లో ఎక్కువ కట్స్ ఉంటాయి కదా, టప అవి ఉండవు, వీళ్ళ పోతుంది పోతుంది అంతే ఫీల్ ఉంటుంది. సో అది వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక అది అంటే ఇప్పుడు అందరికీ నచ్చుతాయి అన్న, పాపం పెద్ద డైరెక్టర్లు ఎవరికి నచ్చదు, కొంతమంది నచ్చదు. మనది ఎంత అన్న ఫ్రెష్ డైరెక్టరు. బట్ మీ స్పీచ్ చూస్తే కొంచెం బాగా ఎమోషనల్ అయినట్టు అంటే అదే అన్న ఇప్పుడు డెబ్యూ నేను వాళ్ళకి ఏందన్నా ఒకటి కాకపోతే ఒకటి లైక్ మీ ప్రొడ్యూసర్ కూడా మాట్లాడాడు కొంచెం ఎమోషనల్గా వేణుగా డెఫినెట్గా మాట్లాడినా ఉన్నా. ఎందుకంటే అంటే దీన్ని ఒక 2 సంవత్సరాల నుంచి ట్రావెల్ అయ్యకుండా ఒకదాని మీద కూర్చొని దాన్నిగా ఏమంటారు తినకపోయినా కానీ దాని మీద కూర్చొని పని చేసుకుంటే ఒక ఎమోషన్ దీని మీద ఉంచుకుంటా ఉన్నప్పుడు ఒక నాయన చూద్దు నీ అభిప్రాయం చెప్దాం అని వస్తే మధ్యాహ్నం వెళ్ళిపోయి మొత్తం టామ్ చేసి ఏం లేదు అసలు పసలేదు గిసలేదు అని చెప్పి టామ్ చేసినప్పుడు అప్పుడు ఏమనిపిస్తాను నా భవిష్యత్తు ఏందన్న, నేను మళ్ళీ 12-13 సంవత్సరాలు వచ్చి చాలా స్ట్రగుల్ చేసి వచ్చారు, చాలా స్ట్రగుల్ చేసి వచ్చిందన్న. అప్పుడు ఇట్లాంటివి పోయి బయట చెప్తే నా పరిస్థితి అన్న, వాళ్ళు సరదాగా చెప్పుకుంటారన్నా, వాళ్ళకి బొచ్చడు ఉండొచ్చు, ఇది ఒక టాపిక్ అంతే, వాళ్ళకి బాగలేదు అనేది ఒక టాపిక్. కానీ బాగాలేదు అవతల ఫ్యూచర్ ఏంది, వాడు తీసిన ఫ్యూచర్ ఏంది, వాళ్ళకు కూడా ఫస్ట్ అట్నే అయితే వాళ్ళు ఇప్పటిదాకా రారు ఇటు దాకా. అట్లాంటి అనవసరం కదా. సో బాధ అనిపించి చెప్పినన్న ఏమవుతుంది హైదరాబాద్ అని చెప్పి మాటలు ఆ టైంలో అట్లా ఎమోషనల్గా ఫీల్ అయినా అన్న. ఎప్పుడు కాలం అనేది ఆడియన్స్ అనేది ఎట్లా తీర్పు చేస్తారో చెప్పలేము అన్న. అంతే, కాలం ఆడియన్స్ని మనం జడ్జ్ చేయొద్దు, వాళ్ళకి ఏం నచ్చుతో తెలియదు, ఇది తెలియదు.
చేసినాం అంతే. అది సిన్సియర్గా ఒక హార్డ్ వర్క్ తోటి చేసినాం. దేవుడు ఉన్నాడు, చూసిండు, ఆడియన్స్ ఉన్నాడు, రాజు రాంబాబు చూసిండు, అయిపోయింది అంతే. ఇక అది మా మా పక్షాన ఉన్నది ఈ సినిమా. అదే యా యాక్చువల్లీ బేసిక్గా మీరు చాలా హానెస్టీ పర్సన్, చాలా జెన్యున్గా ప్యూర్ సోల్ మీరు. అది సినిమా మీద కూడా రిఫ్లెక్ట్ అయింది, అది ప్యూరిటీ తెలిసింది. ఆడియన్స్ అంత ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి లవ్ స్టోరీని మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అనుకుంటున్నా నేను. మీ మనసులో ఏదైతే ఉందో, మీ రైటింగ్లో ఏదైతే ఉందో స్వచ్ఛత ఆ స్క్రీన్ మీదకి వచ్చింది అనిపించింది, ప్యూరిటీ, ఆనెస్టీగా, టు బి ఫ్రాంక్. అండ్ ప్రీలీజ్ ఈవెంట్ ఏంది ఒక్కసారిగా అమీర్పేట్ మీద అని ఒక బోల్డ్ స్టేట్మెంట్, అది ఏదో ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. ఒక డెబ్యూ డైరెక్టర్లు అంత స్టేట్మెంట్ తక్కువ ఇస్తారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంటే ఏదో చెప్తారు అలా ప్రమోషన్స్ కోసమో, పబ్లిసిటీ స్టంట్ కోసము. మీరేం సడన్గా ఒక్కసారిగా అంత ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే కోపం వచ్చిందన్న. ఓకే, బాధ అనిపించింది, కోపం వచ్చింది. అరే అమ్మ, మన జడ్జిమెంట్ తప్పు కాదు కదా అనిపించింది. ఏడా కూడా దాన్ని తీసిపడేసే కథలు ఎవరు. ఓకే, అప్పుడు అనిపించింది ఏదో సంథింగ్ ఆ మనసులోకి వెళ్ళి వచ్చిన బాధ అది. అది అదే కోపం బాధ రెండు కలిపి వచ్చిన మాట అది. ఓకే, అంటే దానికంటే నేను ఏం చేసాను తక్కువగా, అంటే నా 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 డెసిషన్ మేకింగే, నా జడ్జిమెంటే నేను తప్పనుకున్నప్పుడు నేను బరిపోతున్నా వేస్ట్గా నేను గుడ్డలు ఉడి తీసినా వేస్ట్. దానికి ఇది తక్కువే మొత్తం. నీ జడ్జిమెంట్, నీ ఆలోచన ఎప్పుడు హైలైటే. అది తప్పైనప్పుడు నువ్వు ఎట్లున్నా నువ్వు వేస్ట్ అన్నా, నువ్వు ఇక పనికిరావు నువ్వు జనాలకి. సినిమా ఇండస్ట్రీలో బేసిక్గా పనికిరావు, నువ్వు ఎట్లున్నా ఎందుకులే అంటారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఒకటి, థాట్ ప్రాసెస్ ఒకటి హైలైట్ ఉంది. అంటే ఏమంటారు, అది ఉండాలా, కాన్ఫిడెన్స్. అది ఉంటే. సో కాన్ఫిడెన్స్ వల్ల మీ కథ మీద, మీ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వచ్చిన మాట అనుకోవచ్చు స్టేట్మెంట్. అంతే. బట్ ఇప్పుడు రిలీజ్ అనేది మొత్తం అమీర్పేట్ డైరెక్టర్ అయిపోయారు మీరు. అమీర్పేట్ అంటే మీరే గుర్తుకొస్తున్నారు ఇప్పుడు అందరికి. ఈశ్వర్లో అమీర్పేట్ సాంగ్ విన్నా మీరే గుర్తొస్తారేమో ఇప్పుడు. అమీర్పేటకి ధూళిపేట కన్నా మీరే గుర్తొస్తారేమో. కానీ అది ఎమోషన్ తోటి చెప్పింది. తర్వాత అది మళ్ళీ మనం అంత అది కూడా కాదు, మంది ఆ మైండ్ సెట్ కూడా కాదు మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే. బట్ రిలీజ్ తర్వాత వెళ్ళి అమీర్పేట దగ్గర స్పెట్స్ పెట్టుకొని మరి అదే కదగా ప్రమోషన్ కొంచెం అంటే మళ్ళీ వాళ్ళని కొంచెం ఏదో చిన్న చిలిపి అట్లా అంతే. ఓకే, బేసిక్గా ఇప్పుడు ఆ క్లైమాక్స్ విషయంకి వస్తే కొంతమందికి హార్ట్ ఈటింగ్ అనిపించింది, చాలా మందికి ఇట్లా జరుగుతుంది అనిపించింది, షాకింగ్ ఫ్యాక్టర్, వావ్ ఫ్యాక్టర్ అనిపించింది. బట్ బిఫోర్ ద రిలీజ్ 2 రోజుల ముందు అసలు వేరే క్లైమాక్స్ వచ్చింది సోషల్ మీడియా అంతా. అరే పిసుకొని చనిపోవడం అనేది మేము కాదు, ఈ సినిమాలో చూడబోతున్న క్లైమాక్స్ అది అని. అంటే అసలు నాకు అప్పటికే క్లైమాక్స్ తెలుసు, నాకు చాలా నెలల క్రితమే తెలుసు ఇది. అయితే నాకు కొంతమందికి తెలిసిన వాళ్ళకి, ఇండస్ట్రీ సర్కిల్లో కానీ సినిమా గురించి తెలిసిన వాళ్ళకి షాకింగ్ ఏమి రూపాయలు, అసలు ఇది ఎట్లా వచ్చిందిరా బయటికి, ఇదే క్లైమాక్స్ అని. కానీ జనాలందరూ ఇదే క్లైమాక్స్ ఏమో నమ్మిర్రు. అది పబ్లిసిటీకి కూడా కొంచెం హెల్ప్ అయింది. ఆ 2 రోజులు నానింది సినిమా, లైక్ ఆ క్లైమాక్స్ ఏమో అని సోషల్ మీడియా అంతా. సో ఏంటి ఆ క్లైమాక్స్ గురించి బయటకు వచ్చి? అది మాకు తెలియదు అన్న. అది ఓకే, అది వచ్చింది, వేసిర్రు మా బొమ్మ, ఏమంటారు మా రాజురాంబ వేసిర్రు. ఇక పోతానే ఉన్నది. అది ఒకళ్ళు ఎవరు వేసారు, ఎవరు తెలుగు ఇండియా ఏదో సంథింగ్ పేరు ఉంటుంది. ఆయన దాంట్లో 9 లక్షల మందో 8 లక్షల మంది చూసారు. మా వాళ్ళందరూ రాక పెడతారు ఏంటంటే ఏమో అసలు అదేంది ఇదేంది మళ్ళీ బెడ్స్ కొడుతుందన్నా. ఒక దానికన్నా వచ్చి ఇంకోటి చూపిస్తే ఏమరా నాయన ఇట్లున్నారు అని అది కూడా వస్తుంది. సో భయం అయింది. ఎందుకంటే వాళ్ళు ఒకటి మైండ్లో పెట్టుకొని వస్తారు, అది ఒక కామెడీ బేసిక్గా. ఆ పదం అనేదే కామెడీ. సో దాన్ని ఊహించుకొని వీళ్ళకి వచ్చి ఇంత సీరియస్ చూపిస్తే అది వీడింద్ర ఇట్లా చూపించిన బెడ్స్ కొడుతుంది కన్నా. అది ఎట్లా పోయిందో, అది ఎవరు చేసారో మనకు తెలియదు. అది నాకు భయమైంది బేసిక్గా, ఎట్లా తీసుకుంటారు ఏందని. అందరు నవ్వుకున్నారు కానీ లోపల నాకు ఏదో కొడతా ఉండే సీనా అనిపించింది. బట్ ఇప్పుడు మీరు నమ్మిన క్లైమాక్స్ ఏదైతే ఉందో, మీరు ట్రై చేసిన ఏదో ఇప్పుడు అదే నిలబెట్టిన సినిమాని క్లైమాక్స్తో బయటకు వస్తున్నారు జనాలు, కంటతడి పెట్టుకుంటూ కొంచెం చెమ్మాయి వస్తున్నారు బయటికి ఆడియన్స్కి. సో మెయిన్ హైలైట్ పాయింట్ కూడా అదే అనుకోవచ్చు. అదే నమ్మినా ఫస్ట్ నుంచి, అదే నమ్మిన. దాన్ని మనం చూపించే విధానం అది ఇది సో బాగుంటే జనాలకు ఎక్కుతుంది. అలా ఒకటే డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగు ఎవర్ గ్రీన్ డైలాగ్ అనిపించింది నాకు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ ఎమ్మడిపడి, నువ్వు బాగాలేనప్పుడు వదిలిపెట్టాడు కాదు రాజుగాడు ఉంటుంది, రాజు వెడ్స్ రాంబాయ్ డైలాగు. దాన్ని కనెక్ట్ అవుతారా అనిపించింది. సో అదే ఇవాళ అందరూ అది అరుస్తుంటారు, ఆ డైలాగ్ వచ్చినప్పుడు అర్థారు. సో ఎస్ ఓకే. బట్ ఇప్పుడు సినిమా తర్వాత లైక్
ఫీడ్బ్యాక్ ఉంటుంది. అంటే క్రిటిక్స్ ఒకలాగా చూస్తారు, ఆడియన్స్ ఒకలాగా చూస్తారు. అంటే కొన్ని సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చవచ్చు. అంటే అన్ని సినిమాలు అందరికి నచ్చాలని కూడా లేదు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కొన్ని కంప్లైంట్స్ చెప్పారు కొంతమంది క్రిటిక్స్ కానీ, రివ్యూ రైటర్స్ కానీ, బయట ఆడియన్స్లో కూడా కొంచెం చిన్న ఫీడ్బ్యాక్ ఉంది. సెకండ్ హాఫ్ కొంతమందికి ఇంకొంచెం బాగుంటే బాగుండేదు, ఇంకొంచెం రైటింగ్ సైడ్ ఇంకొంచెం బాగుంటే బాగుండేదు సీన్స్ అని. సో ఆ ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నారా? ఎట్లా యాజ్ ఎ డైరెక్టర్గా తీసుకుంటారా మీరు అసలు? క్రిటిక్స్ కానీ ఆడియన్స్ వచ్చి అది నేను తీసుకోను సార్. ఓకే. ఎందుకంటే ఆ లేత మనసు ఏదైతే ఉందో ఆ లేత ఇప్పుడు వాళ్ళు బేసిక్గా నేను అనుకున్న నేను అనుకున్న ఏమంటారు ప్రేక్షకులు కదా అందింది. ఓకే. నేను అనుకున్న మనసులో పెట్టి ఇప్పుడు క్రిటిక్స్ ఘోరంగా చెప్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. ఓకే. కానీ నేను ఆలోచించుకుంది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి ఏంటంటే జనాలు ఉన్నారు. నేను టార్గెట్ చేసిన సెంటర్లో ఊర్లు, నాకు ఊర్లో కావాలంతే. వీళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నాకు ఊర్లో కావాలని చెప్పి ఊర్లో మీద వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు. ఎన్నో చెప్తారన్నా. ఇప్పుడు 2016 నుంచి 18 దాకా 23 దాకా కూర్చున్నా, రాసుకున్నా క్యారెక్టరైజేషన్ ఏంది, అదేంది, ఇదేంది, అదేంది. చిన్న అనిపిస్తాయంటే ల్యాగులు ఉంటాయి. ల్యాగులు అప్పుడు కొడితే ఒక బంచ్ చిన్నది పోతుంది. ఆ కాడ ఒక డైలాగ్ పెడతాం, దానికి ఇలా కలవాలని డైలాగ్. సో ఆడ అరే ఇట్లుండొచ్చు అట్లుండగా మేము తీసినాం, కానీ మాకు లెంత్ ఉండాలి, మళ్ళీ లెంత్ ఉంటే మళ్ళీ అవుతాంగా. సో ఆడ కొన్ని సీన్లు పోతాయి, ఒక డైలాగ్ తోటి పెడతాం. అరే అమ్మ డైలాగ్ పెట్టిండు, ఆ సీనే పెడితే పంచుకుంటుగా అని చెప్పేసి కొంతమంది వర్గాల వాళ్ళని ఏమంటాం వాళ్ళు ఒకటే అన్న, నేను ఎవరి కోసం తీసినా వాళ్ళకి నచ్చిందన్న. ఓకే. అంతే. నేను అందరిని సాటిస్ఫై చేయలేను అన్న. అదే ఇప్పుడు అందరికీ తీసుకుంటే నాది పోతాయి, నా మనసులో అయిపోతే వాళ్ళే వస్తాయి. ఎందుకన్నా అండ్ ఓవరాల్గా ఈ సినిమాని ట్రిమ్ చేసేది ఏమన్నా రిలీజ్ ముందు ఏమన్నా అంటే నిడివి కొంచెం తగ్గించడం ఏమైనా జరిగిందా? తగ్గింది. సెకండ్ హాఫ్ తగ్గింది. ఎంత తీసారు? 3 minutes. ఓ అవునా? ఓకే. 3 minutes తీసి ఏమన్నా సీన్లు డిలీటెడ్ సీన్స్ అవి అవి పడతాయి అన్న, నెక్స్ట్ పడుతుంది. ఓకే. అవి బ్యూటిఫుల్ సీన్స్. అవునా? పెట్టలేదని బాధ ఏమన్నా ఉండేనా? ఉండదన్నా, ఎందుకు లేదన్నా. ఏ మంచి అంటే మస్తు సీన్స్ అవి పడితే ఉమ్మని అనుకుంటావు. కొత్త వర్షన్ వచ్చు. ఇప్పటిదాకా చూసిన ఒక ఎత్తు, ఈ సీన్లో ఇట్లాంటివి కూడా డిస్కషన్ చేయొచ్చా అనిపించే సీన్స్ అవి. ఓకే. అవి బ్యూటిఫుల్ సీన్స్. అయితే డిలీటెడ్ సీన్స్ వచ్చినాక మళ్ళీ బాగా రిసీవ్ చేసుకుంటారు మా సీన్స్ కూడా జనాలు. ఫస్ట్ హాఫ్లో కూడా మస్తు సీన్స్ కొన్ని. నాకు ఎస్పెషల్లీ మీ టేక్ ఆఫ్ కూడా భలే నచ్చింది. ఒక ఊర్లో పెళ్ళి, అసలు చదివింపుల దగ్గర చిన్న అల్కలు, ఆ మటన్ వేయలేదను, సూప్ వేయలేదను, ఆ డాడీ అని ఒక క్యారెక్టర్, ఆ టేక్ ఆఫ్ చాలా బాగా అనిపించింది. చాలా రూటెడ్గా అసలు మనం జనరల్గా ఒక పల్లెటూరులో చూసే అది తీసుకొచ్చారు మీరు. అక్కడ నుంచి ఇంకా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళారు. అదే నా బేసిక్ ఆ పెళ్ళికి ఏదైతే కారణం ఉందో అదే కథ కదా. సో దాన్నే మనం కొంచెం సీరియస్ మూడ్లో కాకుండా ఫన్లా వీళ్ళకి దోస్తుగాళ్ళు, అక్కడ హీరోయిజం, ఫ్రెండ్స్ ఊళ్ళో అట్నే ఉంటారు కదా పెళ్ళిలో మొత్తం. సో దాన్ని వాళ్ళు ఒక తాగుపోతాడు, వానికి లేదని. సో ఇట్లా పోతే బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పి కట్నాలు మళ్ళీ ఊళ్ళో మన దాంట్లో ఫేమస్ కట్నాలు అవి ఒకటి. ఆడ మళ్ళీ అమ్మాయిల అబ్బాయిలు కూర్చోబెడతారు. పెళ్లి కూతురు వాళ్ళకి ఒకేళ్ళి, పెళ్లి కొడుకు ఒకేళ్ళి ఏమంటారు ఆడనే కుదురుతూ ఉంటాయి లింకులు. ఆ పెళ్ళి అయిపోయేదాకా మళ్ళీ యారణాలు అంటాం చూడు అమ్మాయిలు. అంతా సెట్ బ్యూటిఫుల్ బంచ్ అది. ఆడ అన్ని కలుస్తాయి, నెంబర్లు మారుతాయి, కాల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, మస్తు ఉంటుంది కదా. కానీ నేను అంత తీయలేను కాబట్టి కొంచెం తీసిన. ఓవరాల్గా ఈ సినిమా జర్నీలో యాజ్ ఫిలిం మేకర్గా, డైరెక్టర్గా, డెబ్యూ డైరెక్టర్ అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ చాలా కొన్ని మీరు అనుకునేవి కూడా తీయకపోవచ్చు మేబీ ఆ రిస్ట్రిక్షన్స్ వల్లనో, లేదంటే బడ్జెట్ వల్లనో, సంథింగ్ కుదరకనో, సిచ్యువేషన్స్ వల్ల. అట్లా ఏమన్నా తీయలేనిది ఏమైనా ఉందా ఈ సినిమాకి సంబంధించి? మీరు అనుకున్నది ఏమన్నా? తీయలేనిది ఉన్నాయి. అవునా? క్లైమాక్స్ వర్షం ఉంటుంది చూడు. ఓకే. వాడు వర్షంలో పోతా అంటే ఏమంటారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడుగా వెంకన్న, గుడిసెలోకి వెళ్ళి బయటికి వెళ్ళాక పోతుంటే వర్షం వస్తూ ఉంటుంది. ఆ కప్ప బెక సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ కప్పను దాటి చంపుకుంటూ పోతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ పోతూ ఉంటాడు. కుక్కలు బవ్వని మురుగుతూ ఉంటాయి. మళ్ళీ లోపలికి పోతాడు. పోయేసరికి ఆడ కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు. అరే వీడేంద్ర ఇప్పుడు ఇటు పోతా అనుకుంటారు. రాజుగాడు ఉండడు, లోపలికి పోతాడు. సో ఇవన్నీ ఆడ మీరు చూస్తే టక్కున ఓపెన్ అయితే తక్కువ పోతుంది క్లైమాక్స్ వెంకన్న. ఇదంతా ఉన్నది. ఇదంతా తీయలేకపోయాను నేను. బడ్జెట్ కానీ ఇంకోటి ఏదైనా సరే ఆ పరిస్థితులు కూడా ఆ ఊరు కొంచెం బాగాలేక తీయలేదు. మర్చిపోయిన ఊరంటే టాపిక్ గుర్తొచ్చింది.
ఈ షూటింగ్ జరుగుతున్న టైంలో మీకు ఏదో పక్క స్ట్రీట్లో ఎవరో అదే ఆ సందులు ఉంటాయి కదా, అక్కడ ఎవరో చనిపోయారు అంట కూడా, రియల్గా చనిపోతే ఏదో అదే అదే ఇన్సిడెంట్ అంట కదా. అంటే పాపం వాళ్ళు ఊరోళ్ళు మంచోళ్ళు, కానీ ఆడ కొన్ని మాకు దయ్యాలు పట్టినాయి మా షూటింగ్లో ఇద్దరు పిల్లలకి. అవును ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు పట్టినాయన్న. ఎట్లా తెలుసా, మేము అదే పెళ్లి పాట తీస్తాను, కూడుకుంటున్నది పాట ఉన్నదా, తీస్తా అంటే మంచిగా అమ్మాయిలు శారీలు కట్టుకొని ఉన్నారుగా, వయసు పోరగాలుగా. అవును. ఏమైందో తెలియదు, అన్నాలు తింటా అన్నాలు పడేసి గింగరాలు తిరిగి మొత్తం అని పడతారు. మా మేకప్ అయిన ఉంటాడు, వంశీ అయినట్టు వాడు పడ్డాడు. ఓకే. ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు. మాకు భయం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయింది అనిపించింది. అదే ఓకే. ఇంతమంది తింటాను అన్నం, అప్పుడే ఫుడ్ పాయిజన్ అనిపించింది. ఒకరి తర్వాత ఒకరు పడతారు, ఇంకెవడు పడతారని చూస్తాను. ఎమ్మటెమ్మటే మా మేనేజర్ కార్తీక్, రాహుల్ వీళ్ళందరూ వచ్చి టకాటక ఈ హాస్పిటల్ తీసుకుపోయి పోయినాం. ఆ రోజు అన్న అది కూడా పెద్ద, అంటే పుసుకున్న వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ ఇది ఏందిరా నాయన, వర్షాలు ఒకటి, ఆరోగ్య సమస్యలు ఒకటి, అదొక్క వింత వింతైనా ఈ సినిమాకి ఘోరం ఉన్నాయి అసలు. అదే ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే ఇది వస్తే బాగుండే, అది వస్తే బాగుంది అంటారు చూడు. ఏమని తెలుసు అని ఇవన్నీ, కానీ ఇవన్నీ దాటం వల్ల కొన్ని వాళ్ళకి హెల్తులు బాగాలేక కూడా చిన్న కొంచెం అట్లా కాంప్రమైజ్ అయ్యకుండా పోయినాం. యాక్చువల్లీ ఈ బిహైండ్ ఇవన్నీ చెప్పించే ఉద్దేశమే తెర వెనుక కథలు బేసిక్గా. మంచిదన్న మీరు చెప్పింది అసలు. నాకు మీరు దిల్రాజు గారితో ఆ మొన్న ఆ ఎపిసోడ్స్ అవన్నీ ఉంటాయి చూడు, అవన్నీ మొత్తం మస్తు అనిపిస్తాయి నాకు. అదే నేను చెప్పినగా, అరే ఎవడరా హీరో అంటే మొత్తం చెప్పేటోనిగా, అట్లా నాకు ఇది బ్యూటిఫుల్. ఎందుకంటే వెనక మొత్తం చెప్తా ఉంటావు చూడు, అవి వినబుద్ధి అవుతుంది కానీ ఎవరికన్నా. అవునవును. సో సూపర్ అది అసలు నిజంగా. అండ్ ఫైనల్గా ఈ రాహుల్ కానీ మీరు అన్నట్టు కార్తిక్ కానీ వీళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ ఇచ్చినట్టున్నారు కదా మీతో ట్రావెల్ చేస్తున్నారు. మీకు ఏం కావాలో షూటింగ్లో మొత్తం రాహుల్ ఉండేటోడు, షూటింగ్లో మొత్తం రాహులే. ఓకే. రాహుల్ ఉండేటోడు, మేనేజర్లు ఉండేటోళ్ళు, గోపి అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కార్తిక్ వీళ్ళు ఉండేటోళ్ళు. వీళ్ళుండి ప్రొడక్షన్ మొత్తం ఇంకా వాళ్ళే చూసుకునేటోళ్ళు. రోజు ప్రొడ్యూసర్ రాహుల్ ఉండేటోడు, అన్నీ ఆయన చూసుకునేటోడు. అండ్ రీసెంట్గా ఈ సక్సెస్ ప్రెస్ మీట్లో మొన్న వేణు అన్న మీ గురించి చెప్తున్నప్పుడు అది బాగా వైరల్ అయింది. మీ హానెస్టీ, మీరు వస్తున్నానన్న గేట్ దగ్గరికి రావాలని, గేట్ దగ్గరికి వచ్చినాక రిసెప్షన్ అని మీరు కూడా ఆయన చెప్తుంటే ఒక్కసారిగా మీకు అది చాలా ఎమోషనల్గా ఈ బ్యాక్ సైడ్ వెళ్ళి కొంచెం. ఇన్నే అన్న ఆఫీసు అప్పుడు, ఇది కాదు ఇంకొక ఆఫీస్ ఉండే. అంటే అన్న ఫస్ట్ అది ఉంది చెప్పినా అన్న, ఎవరికి నచ్చదు చిన్న భయం ఉండే. అంటే భయం కూడా కాదన్న, అది ఎట్లనో ఏం చెప్పానో అర్థం కావట్లే. కానీ అంటే మనం నచ్చుతామా, మన కథ నచ్చుతుందా, మన ఐడియాలజీ నచ్చుతుందా అనేది ఒక భయం ఉండే. సో అట్లా అన్న అనుకుంటా. బేసిక్గా ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్లు మీరు వచ్చి సక్సెస్ కొట్టినప్పుడు చాలామందికి ఇండస్ట్రీలో ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ఊపు వస్తుంది, ఒక వైబ్ వస్తుంది. చాలామంది మీలాగా స్ట్రగుల్స్ పడి ట్రయల్ చేసే వాళ్ళకి పాపం కుదరాక అసలు ఆ డోర్లు ఓపెన్ అవ్వకుండా డోర్లు మూసేయడం ఇవన్నీ ఉంటాయి కదా స్ట్రగుల్ పీరియడ్. వాళ్ళందరికీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు, డెబ్యూ డైరెక్టర్స్, వీళ్ళందరూ సక్సెస్ కొట్టి వాళ్ళందరూ కూడా రండిరా మీరు కూడా ఇండస్ట్రీకి, మీ మంచి కథలు ఉన్నాయి మీరు తీసుకొని రండి, మాలాగా సక్సెస్ అవుతారని చూపించినట్టే ఉంది, ప్రూవ్ చేసినట్టు ఉంది. టు బి ఫ్రాంక్ నిజంగా మంచి అనిపించింది అది. ఎందుకంటే మీరు వెంకటగిరిలో చాలా రోజులు నాకు తెలుసు కదా, వెంకటగిరిలో తిరిగేటోళ్ళు మీరు. అసలు ఆ స్ట్రగ్లింగ్ డేస్ అని నాకు వేరే వాళ్ళు చెప్తుంటే ఎట్లా అనిపించింది. బట్ ఫెల్ట్ హ్యాపీ. ఇప్పుడు మీ సక్సెస్ ఒక సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు, ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టారు, కలెక్షన్స్ వస్తున్నాయి, అందరు మెచ్చుకుంటారు, ఆ క్లైమాక్స్కి బయటకు వెళ్తున్నారు, ఒక ఫిల్ అయిపోయింది మీ డ్రీమ్ అయితే. సో మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి డెబ్యూటెంట్గా వాళ్ళకి కూడా ఉంటుంది, ఒక ఇన్స్పైర్ చేయొచ్చు మీరు, రండ్రా మీరు కూడా ఇట్లా సక్సెస్ కొట్టచ్చు మాలాగా. ఇన్స్పైర్ చేయొచ్చు అన్న, కానీ అంతే ఇంకా స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్న. కానీ అవన్నీ దాటుకుని వచ్చి పాపం నిలబడి అన్నీ కొన్ని పోతాయి, అప్పుడు తర్వాత వస్తుంది. అది దేవుని దయవల్ల అది ఉండాలి. ఎందుకంటే నేను నా సర్కిల్నే బొచ్చడినా చాలా అంటే చాలా అంటే అసలు ఆ డిసిషన్స్ ఫైనాన్షియల్ వల్ల కానీ అన్నిటి వల్ల కానీ అట్లాంటి డిసిషన్స్ తీసుకున్నారు కొంతమంది నా దోస్తుల నేను. సో అన్నీ పోయినాక వస్తాయన్న. చాలా మంది ఇండస్ట్రీలో ట్రై చేసి పాపం చాలా ఏళ్ళు అవుతుంది, పెళ్ళిళ్ళు గట్రా చేసుకోకుండా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫోన్ చేసి ఇంకేం చేస్తున్నావు, అక్కడే ఉన్నావు, ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు అంటారు. పాపం ఇవన్నీ ఒడిదుడుకుల మధ్యలో
వాళ్ళకు వాళ్ళు ఫైట్ చేస్తూ ఇక్కడ ఉంటారు ఒక సినిమా మీద ప్యాషన్తో. ఇప్పటికైనా మనం సినిమాలో ప్రూవ్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో సినిమాలు తీసాను. అదే అంటే బేసిక్గా ఒకటన్నా 2 పక్కలు ఉంటాయన్న, వన్ టైం ఒకటి. యా ఇక్కడ ఇక్కడ గుమ్మడికాయ టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం ఉందా? అంతే అంతే. మనం ఇప్పుడు ఏంటంటే ఒక నా లైఫ్లో జరిగింది ఇదే అని చెప్పి ఇదే వర్కౌట్ ఇదని కాదు. వస్తాడు టక్కున కొడతాడు, అయిపోయింది కథం. వాడి మంచిగానే ఉంటుంది. వీడు పొద్దాక కష్టపడి ఏందో 15-16 సంవత్సరాలు కష్టపడడానికి సినిమా అయితే ఫ్లాప్ కావచ్చు. బ్యాలెన్స్ ఏది చెప్పలేమన్నా, ఏది ఉంటుంది చూడు ఇది నడిపిస్తుంది అన్న ఈడైతే. అసలు సాయిలో మాటల్లో వాట్ ఈస్ సినిమా, సినిమా గురించి చెప్పాలంటే సినిమా నువ్వే సినిమా, నీ ఎమోషనే సినిమా, నువ్వేం చెప్పదలుచుకున్నావు అదే సినిమా, కొత్తగా ఏం లేదు. అదే నీ ఆలోచనే నీ సినిమా. ఓకే, అంతే అండి. నైస్. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటి, ఇంతకీ చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ కొట్టేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో యాక్ట్ చేయబోతున్నారు. ఆయన సడన్ గా చెప్పగానే మీరు కూడా ఒక్కసారిగా అసలు ఒక ఫ్యాక్టర్ లాగా, షాక్ ఫ్యాక్టర్ లాగా స్మైల్ ఇస్తూ అసలు మురిసిపోతూ. అంటే భయం అయింది అన్న ఒకటేసారి అట్టనేసరికి. ఓకే, ఆయన పైగా బాస్ విత్ బాస్ అట్లానే సరికి ఇంకా ఏమన్నా మనకేం యాక్టింగ్ వచ్చారా ఆయన అనిపించింది. భయం అయింది. సో అది అన్న నిజంగా అంటే నిజంగా అన్నాడు. ఏమో సార్ ఏమన్నా చూద్దాం. మేబీ మీ ఆనెస్టీ నచ్చింది ఆయనకి, అదే చెప్పాడు కదా, నాకు నీలో ఆనెస్టీ నచ్చింది, నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలన్నాడు. సో చిరంజీవి గారితో మంచి ఛాన్సే మరి ఆయన ఇచ్చి. ఏమన్నా ఇది అంటారు అన్న, ఇది ఎటు పోతే అటన్నా ఏమన్నా అన్న అన్నాడు, ఆ మనసులోకి వెళ్ళి వచ్చింది చూద్దాం అన్న. మనకైతే యాక్టింగ్ రాదు, కెమెరా ముందు మనం. కానీ సడన్ గా ఆ రోజు అట్లా అనగానే ఒక్కసారిగా మీకు ఫ్లాష్ అయింది అసలు చిరంజీవి గారు అనగానే. మనకి చిన్నప్పటి నుంచి ఒక అన్న నాకు స్టార్ వైబ్ ఉంటుంది కదా చిరంజీవి గారు, అది వేరే వైబ్ అది. అంటే మా నాన్న చిన్నప్పటికెళ్ళి ఉంటాడు, మా నాన్న. కానీ నాకు చిరంజీవి గారు అనేది అమ్మ అనిపించింది. కానీ నన్ను నేను టెస్ట్ చేసుకుని ఎమ్మటే అరే నాకు యాక్టింగ్ రాదు కదా అనిపించింది. అది ఎంత వచ్చిందో ఫాస్ట్గా, మళ్ళీ ఎమ్మటి ఇది నాకు వచ్చింది. అరే నాకు ఇది రాదు కదా, నేను ఎట్లా చేయాలనుకున్నాను. అందుకని అన్న ఇది నిజం అబద్ధం అని అంటే లేదు అన్నాడు. సో నీకు ఓకేనా కదా అన్నాడు. ఓకేనా కదా అన్నాడు. అదే ఓకేనా కదా అన్నాడు. చూద్దామన్నా ఎట్లయితే అట్లయితే. లైక్ ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్కి మీకు డైరెక్టర్గా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది రిలీజ్ వల్ల? వచ్చాడు ముందు అన్న, మా నాన్న మొన్న వినోద థియేటర్కి వెళ్ళి పోతాడు. వినోద థియేటర్ కాడికి వచ్చింది మా నాన్న. పోతాంటే 1-2-3 వచ్చి కాళ్ళు నొక్కారు మా నాన్న. ఓకే, మీ కొడుకు సూపర్ సినిమా తీసిండు, ఏడిపించాడు అంతా అన్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి నేను నాకు 70 సంవత్సరాలు, నేను ఎప్పుడు ఏడవాలి, ఈ సినిమా ఏడ్చింది అన్నాడు. కొంతమంది ఆడవాళ్ళు ఏడుతారు, మా ఊళ్ళే అంటే చాలా మంది ఏడ్చుకుంటా నైస్ ఇట్లాంటి అబ్బాయి ఉంటే బెటరు, ఇట్లాంటి ఉంది, ఎంత మంచిగా చేసినావు, ఎంత మంచి సినిమా అంటే వాళ్ళందరూ ఏడుపులు కనెక్ట్ అయ్యారు కదా. ఆ ఏడుపులే నాకు అయ్యన్న కాంప్లిమెంట్స్. సో మీ నాన్నగారి కాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్ అని అసలు అదే నా సినిమా ఏదేం చేస్తుంది అన్న, పడేస్తుంది. ఏంటి ఫైనల్గా మొన్న నితిన్ గారు కానీ మీ ప్రొడ్యూసర్ వేణు అన్న కానీ మీ గురించి అసలు వెట్రిమారన్ అవి అని చాలా ఎలివేషన్లు ఇచ్చారు, మీ దగ్గర ఎక్కువ చాలా స్క్రిప్ట్లు ఉన్నాయన్నారు. ఏంది అసలు అన్న ఎట్లాంటి కథలు ఉన్నాయి? ఒక నిమిషం అన్న, వాళ్ళు చెప్పారు కానీ ప్రాక్టికల్ ఒకటి ఉంటుంది కదా. ఓకే, వాళ్ళు వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒక 1000 రూపాయలు అయితే నేను రూపాయి, వాళ్ళ ప్రేమ కొద్ది ఏదో నితిన్ గారు కానీ మన వేణన్న కానీ వాళ్ళ ప్రేమ కొద్ది ఇన్ని రోజుల సావాసం, ఇన్ని రోజుల దాంట్లో నేను నచ్చో నా మీద ప్రేమతోటో ఇటు వెట్రిమారను అది ఇది అని చెప్పారు. కానీ మేబీ మీ కథలు కూడా తెలుసు కదా వాళ్ళకి, అందుకని అన్నారు కాన్ఫిడెన్స్. ఇప్పుడు పోలిక అదే పోలికన్నా, కానీ వినేటోనికి అంతుందారా అనుకుంటారు. ఎందుకని నాకు మనదేందో మనకు తెలుసు అన్న, వాళ్ళు ఏదో ప్రేమ కొద్ది అన్నారు అంతే. ఇప్పుడు కొంతమంది అరే నువ్వు రాజమౌళి అవుతావు కావు, జస్ట్ పోలిక అది ఒకటి అంతే. వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ సినిమా మీరు చాలా స్ట్రగుల్ పడ్డారు, ఫైనల్గా ఈ సినిమా సెట్ అయింది, షూట్ అయిపోయింది, రిలీజ్ అయింది, రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ వచ్చింది, కలెక్షన్స్ వస్తున్నాయి, ఒక హిట్ కొట్టేసారు, డెబ్యూ సినిమాలతోనే ఒక విజయం అందుకున్నారు. ఇప్పుడు ఇప్పటికీ నాకు తెలిసి మీరు ర్యాపిడోలో వీటిల్లో తిరుగుతున్నారు ఇంకా. సో వాళ్ళతోటి తిరిగినప్పుడు వాళ్ళు మీకు తెలియకుండా ఏమైనా సినిమాల గురించి చెప్పినప్పుడు ఈ సినిమా గురించి ఏమైనా టాపిక్స్ ఏమైనా వస్తున్నాయి అసలు? ఏమన్నా అంటే ఇంకా సింపుల్ లైఫే లీడ్ చేస్తున్నారు మీరు ఇప్పటికీ కూడా. ఇంకా మనకు అది చాలేనా అడుగుతారు, ఇలా పొద్దున్న నీకేళ్ళు వస్తాను కానీ నీ ఇలా ఇందాక వస్తా అంటే అన్న నువ్వు అదా అంటే అవునన్నా అంటే మరి ఏందన్నా రాపిడో ఎక్కువ ఉన్నాడు అన్న ఎక్కువద్దా అన్న
ఏం లేదన్నాను. సో అంతే అన్న. ఓకే. అన్న ఇప్పుడు ఇళ్ళకెళ్ళి టక్కున ఇళ్ళకి ఎట్లా మారుతాం అన్న? అవును. ఇళ్ళకెళ్ళి ఎట్లా మారుతాం చెప్పి, ఇదంతా మంది, మళ్ళీ అలా పోతే అది మంది కాదనిపిస్తుంది, ఉండబుద్ధి కాదు అవన్నీ. లేదు అంటే నిజంగా చెప్తున్నా కదా, మీ మీ హానెస్టీ, మీ ప్యూరిటీ చాలా నచ్చింది ఇండస్ట్రీకి కానీ జనాలకు కానీ. మీరు ఇట్లనే ఉండండి, మారకండి, మీ కథల్లో కూడా అది కనిపించాలంతే. అన్న అదే అంతే అన్న, మనకు ఏదో ఇది ఉందో అదే ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రాజు వెడ్స్ రాంబాయ్ గురించి తెర వెనక విశేషాలకి టైం ఇచ్చి ఈ సినిమా గురించి బిహైండ్ స్టోరీ అంతా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్, టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అన్న. సాయిలు భాయ్. థ్యాంక్ యూ అన్న. మీలాంటి వాళ్ళతోటి అంటే నేను పెద్ద పెద్ద వాళ్ళు చూసిన, నువ్వు నా కాడికి వస్తావు నాకు తెలియదు అసలు. నిజంగా తెర వెనక కథలు ఎప్పుడు నేను చూసేది అది. నాకు ఆ టీవీలో ఇంటర్వ్యూలో చూస్తే అది కనపడితే నాకు మస్తు అనిపించేది. మన దిల్రాజ్ సార్ది కానీ, బొమ్మరల్లి భాస్కర్ సార్ది కానీ, ఓకే. అవన్నీ అసలు నేను చూసినవి నువ్వు నాతోటి ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు ఒక సూపర్ అన్న. నన్ను నువ్వు అదే అంటారు నాతోటి చేసినావు చూడు, దానికి నీకు చాలా చాలా థ్యాంక్స్. భలేవరే, మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్. పైగా ఈ తెర వెనక కథలు స్టార్ట్ చేసిందే నేను డైరెక్టర్స్ కోసం. అన్న సూపర్ అన్న, సూపర్ అన్న. అది మాత్రం క్రేజీ థాట్ అన్న అసలు అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.